మీరు ఆ ట్రాన్స్ నుంచి బయటికి రావడానికి మీ పైన జరిగిన ఆ రేపటం నువ్వు గనుక ఇలా శారీరక సంబంధం పెట్టుకోకపోతే అతనితో పెట్టుకోవాలా? అందులో జరుగుతుందే అది. మనల్ని టచ్ చేయడం కానీ అక్కడ ఉన్న అమ్మాయిలందరూ కంప్లీట్ ఓన్లీ చిన్న నెక్కర్ ఉంటుంది అతనికి. అందరూ నూనె మర్దన చేయడం, లేడీస్, అమ్మాయిలు, యంగ్ అమ్మాయిలు, వర్జిన్ అమ్మాయిలు. నెక్స్ట్ అతనికి స్నానాలు చేయించడం. మంతెన సత్యనారాయణ గారి భార్య గారు ఎవరైతే ఉన్నారో డాక్టర్ విశాల గారు బ్రహ్మకుమారి ముందు నుండి, వీళ్ళు కూడా బ్రహ్మకుమారి దాంట్లో ఉన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి రావాలి అంటే మన ఇష్టం లేకపోతే మనం బయటికి రావడానికి ఉండదా? మీరు మా చెల్లి వీడియో చూసుంటారు, మధ్యలో ఒక ఆవిడ వచ్చి వీడియో తీయనివ్వట్లేదు. ये मेरी बहन है, आप कौन है पूछने वाले? वीडियो कॉल कैसे करते? वीडियो कॉल ये लाइव है दीदी, आप लोग कुछ गलत कर रहे. వర్జిన్ ఫామ్ ఏంటండి? అమ్మాయిలు ఎవరైతే ఇప్పటి వరకు ఎవరితోనూ కూడా ఫిజికల్ రిలేషన్లో వెళ్ళకుండా ఉన్న కన్యలు, అలాంటి వాళ్ళని సపరేట్ జోన్లో పెడతారు. పేదింటి అమ్మాయిలు అయితే వచ్చి సరెండర్ అవుతారు డివోటీలుగా, వాళ్ళని విదేశాలకు 4-5 కోట్లకు 6 కోట్లకు అమ్ముతారు. లోపల హ్యాంగ్ చేసుకొని చనిపోయిన వీడియో కూడా చూసాను. అవునండి, అది మౌంట్ అబులో జరిగింది. దాదా లేఖరాజు వాళ్ళ గ్రూప్లో. మీకు బెదిరింపు కాల్స్ వచ్చాయి? బెదిరింపు కాల్స్ వచ్చాయి, ఆఫర్ కాల్స్ కూడా వచ్చాయి. ఆఫర్ ఏంటి? నేను ఆ రోజు మా నాన్న చనిపోయాక ఫస్ట్ డే అంతా కాల్స్ చేశాను, ఆడియో కాల్స్, వీడియో కాల్స్. నో రియాక్షన్. అంటే అసలు వాళ్ళకి తెలిసినా మా చెల్లి వరకు వెళ్ళనివ్వలేదు. చెల్లి దగ్గర ఎవరి దగ్గర ఫోన్లు ఉంటాయి కదా, వీళ్ళు ఇన్ఛార్జ్లు ఎవరైతే ఇందులో బాగా ట్రాన్స్లో ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటాయి. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. బ్రహ్మకుమారి సంస్థలపైన దాదాపుగా సంవత్సరం పైనుంచి పోరాటం చేస్తున్నటువంటి మైథిలి గారు మనతో ఉన్నారు. నమస్తే మైథిలి గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? చాలా బాగున్నాను. 2018లో బయటకు వచ్చేసారు ఆ సంస్థ నుంచి. అవునండి. తర్వాత బయటకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు. 2018 నుండి 2023 వరకు నేను సైలెంట్గా ఉన్నా. ఎందుకంటే మా అన్నయ్య చెల్లి ఇందులో ఇరుక్కున్నారు. ఫస్ట్ నా అన్న చెల్లిని కాపాడుకోవాలి, తర్వాత మేము ముగ్గురం బయటకు వచ్చాక అప్పుడేమైనా చేయాలి అని అనుకున్నాం. అసలు మైథిలి గారు, ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు ఏ టైంలో ఏది చదువుకునేటప్పుడు వెళ్ళారు? ఒక్కసారి అదొక్కటి చెప్పండి. 2014లో మేము ఆయుర్వేదిక్ మెడికల్ షాపు పండిత ఏల్చూరి గారిది గోదావరికంలో నడిపిస్తున్నాము. అక్కడికి మల్లికార్జున నగర్ నుండి, లక్ష్మీనగర్ నుండి బడిలక్ష్మి మాత అండ్ రాజమణి మాత అని వీళ్ళు ఆల్రెడీ కొన్నేళ్ళుగా ఇందులో నడుస్తున్నారు బ్రహ్మకుమారిలో. వాళ్ళు రెగ్యులర్గా మెడిసిన్ కోసం వచ్చేవాళ్ళు. వాళ్ళు ఇది మంచి మార్గము, ఈ రాజమణి మాత అనే ఆవిడ, మాత మీన్స్ పెళ్ళైన వాళ్ళని మాత అంటారు, పెళ్లి కాని వాళ్ళని అక్కయ్య అంటారు వీళ్ళు. సో మా కూతురు కూడా ఇందులోనే సమర్పితం అయ్యారు, డివోటీ అయ్యారు. వాళ్ళ కూతురు రాజమణి కూతురు పేరు శ్రీలత. సో ఆవిడ చాలా ఏళ్ళ తర్వాత ఒకసారి ఇక్కడికి హెల్త్ గురించి ఇక్కడికి పర్మిషన్ తీసుకుని వచ్చారు. ఒకసారి మీరు కలవండి, బాగుంటుంది, ఇది ఒకసారి వినండి అంటే, సరే బ్రహ్మకుమారి, బీకే శివానివి ఉంటాయి కదండి, సరే వీళ్ళు ఏం చెప్తారో చూద్దాము అని అనుకునేదాన్ని. అప్పటి వరకే మేము గోవులు, గో ఆధారిత వ్యవసాయము, ఆయుర్వేదము, ఈ స్వదేశీయత, రాజీవ్ దీక్షిత్ గారిది మీకు ఐడియా ఉంటుంది, విని మట్టి పాత్రల్లో వంట చేసుకోవడం, ఇవన్నీ కూడా హిందూ కుటుంబం, కంప్లీట్ హిందూ సనాతన ధర్మం కుటుంబం, కంప్లీట్ హిందూ కుటుంబం. అసలు అమ్మగారు నాన్నగారు ఏం చేసేవాళ్ళు? వ్యవసాయం, గోవుల పేడతో, జీవామృతంతో వ్యవసాయం చేసేవారు. మాది వ్యవసాయ ఆధారిత కుటుంబమే. మా తాత ముత్తాతల నుండి కూడా పల్లెటూరు, గోదర్కని చుట్టుపక్కల ఒక పల్లెటూరు మాది. సో మొత్తం ముగ్గురు మీరు? ముగ్గురు, నేను, అన్నయ్య, చెల్లి. అన్నయ్య పెద్దవారు, మధ్యలో మీరు, చెల్లి చిన్నది. ఓకే. సో నేను ఫస్ట్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇది మొత్తం మన శివుడు, రాముడు, కృష్ణుడు, సత్యత్రేత, ద్వాపర, కలియుగాల గురించి, ధ్యానం గురించి చెప్తున్నారు అన్నయ్య, ఒకసారి విందామా అని మా చెల్లిని అన్నయ్యని కూడా తీసుకెళ్ళాను. సో ఇది వెళ్తున్నప్పుడు జస్ట్ ధ్యానంలాగా పాజిటివ్గా బాగానే ఉంది. బట్ తర్వాత మేము వాళ్ళ దాంట్లో హిప్నటైజ్ చేయబడ్డామని తెలుసుకోవడానికి నాకు 2014 తర్వాత బయట నుండి వెళ్ళొచ్చాము. 15లో ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడ ఫుల్ టైం వాలంటీర్, సమర్పితం సేవాదారిగా వెళ్ళాము. ఎవరెవరు వెళ్ళారు? నేను, చెల్లి, అన్నయ్య వెళ్ళాము.
చెల్లి నేను అక్కడే ఉన్నాము. అన్నయ్య ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుండి ఇందులో ఫాలో చేద్దామని ఇంటి దగ్గరే ఉన్నాడు అన్నయ్య. అప్పుడు మీ మదర్ ఫాదర్ ఏమి అబ్జెక్షన్ పెట్టలేదా? అది వాళ్ళ అబ్జెక్షన్ పెట్టకుండా వీళ్ళు మాకు ఇది భగవద్గీత జ్ఞానము తొందరనే వస్తామని చెప్పే రండి అని అలాగ చెప్తే మేము సరే ఇది భగవద్గీత జ్ఞానము మేము మళ్ళీ వస్తామని చెప్పాము. ఇంట్లో మా నాన్నతో కూడా అలాగే చెప్పాము. బట్ అందులో వెళ్తున్న కొద్దీ సెల్ఫ్ ట్రాన్స్ జరుగుతుంది, వాళ్ళు కూడా హిప్నటైజ్ చేస్తున్నారని తెలుసుకోవడానికి 2015 నుండి 16 1 year టైం పట్టింది. సో నేను వెళ్ళింది వీరేంద్ర దీక్షిత్ బ్రహ్మకుమారిలో 5 రకాలు ఉన్నారు. ఒకటేమో దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారి, అది అందరికంటే 1936లో స్టార్ట్ అయింది సింధ్ హైదరాబాద్లో. అతను ముస్లిము, సింధీ వ్యక్తి అని వీళ్ళు అంటారు బ్రహ్మకుమారి వాళ్ళు, కానీ కాదు, అతను ముస్లిము. హిందువుల్ని ఏ రకంగా హిందువులకు సంబంధించిన వాళ్ళని వీళ్ళ చేతులతో వీళ్ళ కళ్ళు ఎలా పొడిపించాలి, వీళ్ళని హిందువుల్ని కంప్లీట్గా హిందూ దేవుళ్ళ పేర్లు చెప్తూ హిందూ ఫిలాసఫీ శాస్త్రాల శ్లోకాలు మంత్రాలు వాడుతూనే భగవద్గీత గురించి మాట్లాడుతూనే కృష్ణుడి గురించి రాముడి వీళ్ళ గురించి మాట్లాడుతూనే దేవతల గురించి మాట్లాడుతూనే వీళ్ళను ఈ ధర్మానికి కాకుండా ఎలా చేయాలనే ఒక ఫిలాసఫీని దాదా లేఖరాజ్ అనేవాడు రచించాడు. ఓకే, ఫస్ట్ అతనే చేసింది. ఇప్పుడు వీళ్ళందరికి కూడా ఈ ప్రాపగండా తెలియదండి. అతను మెయిన్ మోటో, అతను ఒక ముస్లిం రిలేటెడ్ వ్యక్తి చేశాడు. భారతదేశాన్ని ప్రపంచంలోని హిందువులందరినీ ఖతం చేసి ఇస్లాంకి కన్వర్ట్ చేయాలనే ప్లాన్తో జరిగింది ఇది. సో అది తర్వాత అక్కడ ఓం మండలి అని స్టార్ట్ అయింది కదా, దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారీస్ గురించి చెప్తున్నాను. సో ఓం మండలి అనే పేరుతో స్టార్ట్ అయింది. అక్కడ కూడా ఇలాగే అతను యంగ్ అమ్మాయిలతో మీరు గోపికలు నేను కృష్ణుడని ఇలా ఫిజికల్ రిలేషన్స్ ఇవన్నీ నడుస్తున్నాయి. అందులో వెళ్తున్న వాళ్ళు ఇదేంటి ధ్యానం అని వచ్చాము, ఓం అని చెప్పి ధ్యానం చేపిస్తారనేసి వస్తే వీళ్ళు ఇట్లా తేడాగా ఉందనేసి వాళ్ళు ఎగెనిస్ట్ అయ్యి అక్కడున్న సమాజంతోనూ అక్కడున్న వాళ్ళతో ఎగెనిస్ట్ అయ్యి వాళ్ళని తరిమేశారు అక్కడ నుండి కంప్లీట్గా. నేను ముందుంటే నా పప్పులు ఉడకట్లేదు అని ఆడవాళ్ళని ముందు పెట్టాడు. ఆ ఆడవాళ్ళలో ఎవరు? ఓం రాధమమ్మ. అంటే ఇప్పుడు మీరు దాదా అవన్నీ యూట్యూబ్లో ఉంటాయి, ఓం రాధమమ్మ, దాదా లేఖరాజు. వీళ్ళను దాదా లేఖరాజు అంట జగత్ పితనంట, ఓం రాధమమ్మనంట జగత్ మాతనంట. ఇవి చెప్తారా మీకు? ఇవి చెప్తారు, ఇవి అందులోనే అక్కడ అవే ఉంటాయి. అదంతా అంటే ఆవిడ వాళ్ళ ప్రతిరూపము అని ఫస్ట్ చెప్తారు, తర్వాత వీళ్ళే జగత్పిత జగత్మాత అని తర్వాత మనం ట్రాన్స్లో ఉన్నాక చెప్తారు. అంటే వెంటనే మనకి అన్ని అటాక్ చేయరు, స్లోగా ఈ గొర్రె గుంపులో మొత్తం కసాయి చేతిలోకి తన బలివ్వడానికి వచ్చేసిందా అలా తయారయ్యిందా చెక్ చేసుకుంటూ మెల్లిమెల్లిగానే మనకి ట్రాన్స్లోకి తీసుకెళ్తారు, వెంటనే తీసుకెళ్ళరు. నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత ఏం చేశారు, భారత పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఇటు వచ్చేసారు భారతదేశానికి. అక్కడ ఎక్కువ హిందువులు లేరు కదా, ఇక్కడ కదా ఉన్నళ్ళు. వాళ్ళ టార్గెట్ ఎవరు? హిందువుల్ని కంప్లీట్గా జనాభా పెరగకుండా చేయాలి. అండ్ వేరే వాళ్ళు జనాభా పెరుగుతూ ఉంటుంది, అప్పుడు ఆటోమేటిక్గా కబ్జా చేయాలంటే చేసేయచ్చు కదా. అదే వీళ్ళు ఏం చేస్తున్నారు, చాప కింద నీరులాగా కూల్గా ఇప్పుడు బాబరు, అక్బరు, ఔరంగజేబు ఇంకా రకరకాల ముస్లిం సంబంధించిన మొఘల్స్ మన టెంపుల్స్ మీద మన హిందువుల మీద దాడి చేసినప్పుడు తెలిసింది, శత్రువు ఎవడో కనబడింది, తెలిసింది, అలర్ట్ అయ్యారు. కానీ ఇక్కడ వీడు శత్రువు అని తెలియకుండా మన ముసుగు వేసుకొని వచ్చాడు కదా. సనాతనం హిందూ ఆది సనాతన దేవత ధర్మం అంట వీళ్ళ ధర్మం. మరి ఈ ధర్మం వాళ్ళైతే ముత్తెల్లమ్మ గుడి దగ్గర మరి దేవతా విగ్రహం ధ్వంసం చేస్తే ఒక్క బ్రహ్మకుమారులు కనబడలేదండి. ఇది ఆలోచించాల్సిన విషయమే కదా. సో మౌంట్ అబూకి దాదా లేఖరాజ్ ఏం చేశాడు, అతనితో ఉన్న కొందరు ఫాలోవర్స్ని పట్టుకొని షిఫ్ట్ అయిపోయి అక్కడ మకాం పెట్టిర్రు. అక్కడ ఏం చేశాడు, ఈ లేడీస్ని ముందర పెట్టి ఆయన వెనకాల నుండి సంస్థను నడిపిస్తూ అందరికీ ప్రచారానికి పంపడము, వచ్చిన వాళ్ళని ఇలాగే బ్రెయిన్ వాష్ చేస్తూ ఇది నడిచింది. ఆ తర్వాత ఏం జరిగింది, ఇందులో ఉన్న సీనియర్సే ఇక్కడ ఉన్న ఆస్తులు పంచుకున్నారు. అది తెలిసి దాదా లేఖరాజ్కి హార్ట్ అటాక్ వచ్చింది. అతని యోగి అయితే దాదా లేఖరాజు లోపలనంట శివుడు వస్తాడంట. శివుడు వచ్చి ఈ కలియుగం వినాశనం చేసి కొత్త సత్యయుగాన్ని స్థాపన చేసి అందులోకి వీళ్ళందరినీ తీసుకెళ్తాడంట. సో ఇప్పుడు జరుగుతుందంట పురుషోత్తమ సంగమయుగం. అంటే ఇది 100 సంవత్సరాలు. ఎప్పటి నుండి? 1936 నుండి దాదా లేఖరాజ్ స్టార్ట్ చేశాడు కదా. అతనే బ్రహ్మన్ అంట, అతనే విష్ణు అంట, అతనే శంకరుడు అంట, అతని లోపల శివుడు వస్తున్నాడంట. శివుడు వేరు శంకరుడు వేరంట. అయితే ఫస్ట్ అసలు మీరు ఇష్టపడే వెళ్ళారు, మీతో పాటు అన్నయ్యని చెల్లిని కూడా మీరే తీసుకెళ్లారు. అవును కదా. అంటే ఫస్ట్ నేను నిన్న వెళ్తే ఇది బాగుంది, ధ్యానం లాగా మన దేవుళ్ళ పేర్లే
సనాతన హిందువు లాగానే అనిపించింది. నెక్స్ట్ డే వీళ్ళని తీసుకెళ్ళా. అసలు ఏ ఇన్సిడెంట్తో అనిపించింది ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది, మనల్ని ఏదో ట్రాప్ చేస్తున్నారు అని? ఒక పర్టికులర్ ఇన్సిడెంట్తో అంత ఈజీగా బయట పడలేరు కదా లోపలికి వెళ్ళిన వాళ్ళు. అది కూడా అప్పటికే 1 year అయిపోయింది. అవును. ఏ ఇన్సిడెంట్? ఎవరైతే వీరేంద్ర దీక్షిత్ ఉన్నాడో అతను నా మీద రేప్ అటెంప్ట్ చేయబోయాడు. మీరు 2010 ఎక్కడండి ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? అక్కడ ఢిల్లీలో జరిగింది. ఢిల్లీ దగ్గర మనకి హర్యానా అని ఉంటుంది. హర్యానాలో నెక్స్ట్ రాజస్థాన్, జైపూర్ కూడా. అక్కడ అన్ని వీళ్ళ సెంటర్స్ అక్కడక్కడ ప్రతి డిస్ట్రిక్ట్ ఉన్నాయి. సో వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా మనకు కళ్ళకు గంతలు కట్టి వెహికల్లో తీసుకెళ్తారు. మనకు ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. ఓకే, మిమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకెళ్లారు అలా? ఢిల్లీ రోహిణి బ్రాంచ్లో నేను ఉన్నాను. అక్కడ నుండి వాళ్ళు జైపూర్కి అండ్ హర్యానాకు కూడా తీసుకెళ్లారు. అప్పుడు జరిగింది ఇది. ఓకే. అయితే అతను రేప్ అటెంప్ట్ చేయబోయినప్పుడు నేను కంప్లీట్గా దానికి ఎగెనిస్ట్గా మాట్లాడాను. మనకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వాళ్ళ బిహేవియర్ తెలుస్తుంది. అతను 75 ఏళ్ళ ముసలాయన అండి అప్పుడు 2015లో. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అవుతుంది? ఆల్మోస్ట్ 10 ఏళ్ళు కదా. అయితే మిమ్మల్ని ఆ 75 years అతని దగ్గరికి తీసుకెళ్లారు? ఎస్, అతను అప్పటికే 77 అట్లా ఉండున్నాడు. ఓకే. అయితే అతను ఇప్పుడు మనం చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి గారిని మనం ఎలా చూస్తాము? ఒక తాతయ్య గారి దృష్టితో, లేదా ఒక తండ్రి దృష్టితో, ఒక గురువు దృష్టితో చూస్తాం కదా, వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళు చేస్తున్న ధర్మ ప్రవచనాలను బట్టి. ఇతను రకరకాల మురళి, వీళ్ళు ఫాలో చేసేది ఏంటంటే మురళి అండి. ఆ మురళి ఎవరు చెప్పారు? దాదా లేఖరాజ్ అప్పటి నుండి 1936 నుండి చెప్పుకొస్తున్నారు. దాన్నే వీరేంద్ర దీక్షిత్ అతనికి నచ్చినట్టుగా ఫిలాసఫికల్గా చెప్తాడు. మిగిలిన వాళ్ళు 5 గ్రూపుల వాళ్ళు కూడా ఫిలాసఫికల్గా చెప్తారు. సో ఈ మురళి అనేది చెప్తున్నారు. నెక్స్ట్ ఈ మెడిటేషన్లో వెళ్తున్నప్పుడు మేము ఆల్రెడీ హిప్నటైజ్ అయిపోయామని నాకు అప్పటికి అర్థం కాలేదు. మీరు ఆ ట్రాన్స్ నుంచి బయటికి రావడానికి మీ పైన జరిగిన ఆ రేప్ అటెంప్ట్? ఎస్, రేప్ అటెంప్ట్. వీరేంద్ర దీక్షిత్ స్వయం నువ్వు కనుక ఇలా శారీరక సంబంధం పెట్టుకోకపోతే నువ్వు 16,000 గోపికల్లో నువ్వు రావు అని చెప్పాడు. అతనితో పెట్టుకోవాలా? అతనితోనే. అందులో జరుగుతుందే అది. సేమ్ అదే ప్రాసెస్ దాదా లేఖరాజ్ కూడా చేశాడు. ఇప్పుడు ఈ ప్రాసెస్ వీరేంద్ర దీక్షిత్కి ఎట్లా తెలిసింది? అతను ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు? దాదా లేఖరాజ్ గ్రూప్ ఏదైతుందో అందులోనే అతను ట్రైనింగ్ అయ్యాడు. బట్ అప్పటికి దాదా లేఖరాజ్ చనిపోయాడు. ఇతను అంత ఎంక్వైరీ చూసుకున్నాడు. దాదా లేఖరాజ్ ఉన్నప్పుడు అమ్మాయిలతో ఏం చేశాడు, ఎవరెవరితో ఏం చేశాడు, మురళీలు దాంట్లోనే అక్కడే పాయింట్ ఉంది. ఇప్పుడు ఓమరాధమమ్మకి దాదా లేఖరాజ్కి 25 ఏళ్ళ గ్యాప్ ఉంది. వీళ్ళందరూ నా పిల్లలని చెప్పేవాడు. వాళ్ళ పెద్ద పెద్ద పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం ఏంటి, ముద్దులు పెట్టుకోవడం ఏంటి? శారీరక సంబంధం కనెక్షన్లోనే వెళ్తున్నారు కదా. అప్పుడు కోర్టు కేసులు కూడా అయ్యాయి. ఓమరాధమమ్మ అనే టైమే కోర్టుకు కూడా వెళ్ళింది అప్పుడు. ఎప్పుడు దాదా లేఖరాజ్ ఉన్నప్పుడు. అప్పుడు కోర్టులో కూడా అడిగారు, మిమ్మల్ని దాదా లేఖరాజ్ ముద్దు పెట్టుకుంటాడా, మిమ్మల్ని దాదా లేఖరాజ్ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడంటే అవును, కానీ పిల్లల రూపంలో కూర్చోబెట్టుకుంటాడు. ఇప్పుడు 25 ఏళ్ళైన పాపని ఎవరైనా తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడండి కదా. ఇవన్నీ కామన్ సెన్స్ విషయాలు కదా. వీళ్ళంతా చేస్తుంది ఇదేంటంటే రాజయోగ మెడిటేషన్ అనే పేరుతో. ఇప్పుడు అంటే ఈ సెంటర్స్కి ఎవరైతే బయట నుండి వెళ్తున్నారో వాళ్ళకి ఇవి తెలియదు. లోపల కూడా ఉన్న వాళ్ళలో సరెండర్ వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కొత్తగా సరెండర్ అయిన వాళ్ళకి ఇవన్నీ తెలియదు. ఓకే. అప్పటి నుండి ఉన్న సమకాలికులు ఎవరైతే దాదా లేఖరాజ్ టైం నుండి ఉన్న సమకాలికులు ఉన్నారు కదా, గుల్జార్ దాది, జానకి దాది, ప్రకాశ్ మణి దాది, వీళ్ళందరికీ ఇవి తెలుసు. వీళ్ళందరికీ దాదా లేఖరాజ్తో ఫిజికల్ రిలేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత అతను వెళ్ళిపోయాక సీనియర్స్ ఉన్నారు కదా మగవాళ్ళు, వాళ్ళకి సీనియర్ అక్కలకు కూడా ఉన్నాయి రిలేషన్స్. ఓకే. ఆ తర్వాత ఇందులో వస్తున్న జూనియర్ అమ్మాయిల్ని కూడా అక్కడ ఉన్న సీనియర్ వాళ్ళు ఖచ్చితంగా ఫిజికల్గా యూజ్ చేసుకుంటున్నారు, ఏదో ఒక రకంగా ప్రలోభ పెట్టేసి అందులో సరెండర్ అయిపోయిన వాళ్ళని. అంటే ఇప్పుడు మేల్స్ ఫీమేల్స్ కలిసే ఉంటారా లేకపోతే విడివిడిగా ఉంటారు? కానీ వీళ్ళకి ఎవరి రూమ్స్ వాళ్ళకు ఉన్నప్పుడు ఏ రకంగానైతే ఇప్పుడు ఎలాగంటే ఇది రాజయోగ మెడిటేషన్ ఇది ఒక పార్ట్ అని వాళ్ళు ఆ రకంగా చేస్తారు. అందులో ఎంతోమందికి అబార్షన్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. ఇదంతా నిజం. మీరు మౌంట్ అబూ వెళ్తే ఇవన్నీ చాలా విషయాలు మౌంట్ అబూ ప్రజలు ఇవన్నీ చెప్తారు. ఓకే. మనకు రాజస్థాన్ మౌంట్ అబూ మనకి ఏం తెలుసు అండి తెలుగు వాళ్ళకి. మీ మీద అటెంప్ట్ జరిగినప్పుడు మీరు ఎలా బయటపడ్డారు అసలు? నేను చెప్పాను వీరేంద్ర దీక్షిత్కి, నేను వచ్చింది ఈ ఉద్దేశంతో కాదు. ఈ ఉద్దేశం అయితే బయటనే చక్కగా పెళ్ళిళ్ళు చేసుకొని బ్రతకొచ్చు. ఇక్కడికి వచ్చింది ధ్యానము, మెడిటేషన్, ఒక సన్యాస మార్గం అనుకొని వచ్చాము. బట్ ఇక్కడ వేరేగా కనబడింది అని చెప్పిన తర్వాత ఇంకా నేను బయటకు వచ్చేసాను. బట్ అతను ఒకప్పుడు స్టార్టింగ్లో రేప్ అటెంప్ట్లు బాగా అంటే బలవంతంగా కూడా చేసేవాడు. నేను వెళ్ళిన టైంలో ఏంటంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళను వదిలేస్తున్నాడు అనమాట. బట్ అప్పటికి కూడా అది రేప్ అటెంప్ట్ అన్నట్టే. ఎందుకంటే
అతని బిహేవియరు, అతను మనల్ని టచ్ చేయడం కానీ, అక్కడ ఉన్న అమ్మాయిలందరూ వీరేంద్ర దీక్షిత్ని కంప్లీట్ ఓన్లీ చిన్న నెక్కరు ఉంటుంది అతనికి, ముసలాడికి, అందరూ నూనె మర్దన చేయడం, లేడీస్ అమ్మాయిలు, యంగ్ అమ్మాయిలు, వర్జిన్ అమ్మాయిలు నూనె మర్దన చేయడము, నెక్స్ట్ అతనికి స్నానాలు చేయించడము, బట్టలు తొడగడము, ఇవన్నీ ఏంటి అంటే అదంట సాకారంలోనంట భగవంతుడికి. ఇప్పుడు గుడికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసుకోమా, మనం వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసుకోమా, అలాగే ఇది కనబడే సాకార భగవంతుడు అంట వీరేంద్ర దీక్షిత్. సరే, అమ్మాయిలతో అంటే ఇవి చేపిస్తారు, మరి అబ్బాయిల్ని ఎలా వాడుకుంటారు అసలు? అబ్బాయిల్ని డ్రైవింగ్ కోసము, కూరగాయలు తీసుకురావడానికి, వాళ్ళ పొలాలు ఉంటాయి కదా, వాళ్ళు కబ్జాలు చేసుకున్న భూముల్లో వ్యవసాయం పంటలు పండించడానికి, చాకరికి కావాలి కదా వాళ్ళకి, ట్యాంక్ క్లీన్ చేయడానికి, ఇవన్నీ పనులకు అబ్బాయిలు వాడుకుంటారు. ఓకే. అయితే మళ్ళీ మధ్యస్థ వయసు ఉన్న వాళ్ళని ఏం చేస్తారు, బయట ఎవరైనా వస్తే మాట్లాడి పంపించేలాగా ఈ కన్యల్ని బయటకు పంపించాడు వీరేంద్ర దీక్షిత్. వాడికే అన్నమాట వీళ్ళందరూ. అయితే ఈ ప్రాసెస్ అతనికి ఎట్లా అలవాటు అయింది, ఈ ప్రాసెస్ అంతా ఆల్రెడీ బ్రహ్మకుమారి, దాదా లేఖరాజ్ గ్రూప్స్లలో ఇది నడుస్తుంది. ఇదంతా అతను చూసాడు. ఇతను ఆ సెంటర్కి వెళ్ళి నడుస్తున్నప్పుడు చూసి, వీళ్ళతో ఎందుకు నేను కలిసి ఫాలో చేయాలి, నేను కొత్తగా దుకాణం పెట్టుకుంటే నేను కొత్తగా నా రాజ్యం, నేను నాకు సంబంధించిన వ్యాపారం నేను చేసుకోవచ్చు, అన్నీ అనుభవించవచ్చు అని అతను ఢిల్లీలో కొత్తగా స్టార్ట్ చేసుకున్నాడు. ఇది మీరు వెళ్ళిన 1 yearకి మీ పైన అటెంప్ట్ జరిగింది కదా, ఆ తర్వాత వెంటనే బయటికి రాకుండా 2 years ఎందుకు టైం పట్టింది? ఎందుకు పట్టిందంటే అందులో నాకు అర్థమైంది ఏంటంటే, ఆల్రెడీ వేరే ఒక తెలుగు అమ్మాయి, ఇంకా కొందరు కూడా నాలాగానే బయటకు రావాలని ప్లాన్ చేస్తున్నాం. హిందీ వాళ్ళు కూడా ఉంటారు అందులో, అన్ని రాష్ట్రాల నుండి ఉన్నారండి. సో కొందరికి ఇంట్రెస్ట్ లేక బయటపడాలని కూడా ఆలోచిస్తున్నాము. బట్ ఇలా ప్లాన్ చేసుకొని బయటకు వెళ్ళాలనుకున్న వాళ్ళని వీళ్ళు రకరకాల సైకలాజికల్ ఇంజెక్షన్స్ ఇచ్చి మెంటల్లీ డెడ్ చేసి వాళ్ళని ఒక వేరే బిల్డింగ్లో పెట్టారు. వాళ్ళందరికీ మేమే ఫుడ్, బట్టలు వాష్ చేసినా ఏదైనా సప్లై మేమే చేసేవాళ్ళం. అందులో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను ఒకరితో విని, ఈ అక్క ఎందుకు ఇట్లుంది, ఎందుకు ఇలా అయిపోయింది, మెంటల్గా ఎందుకు ఇలాగా, మానసికంగా ఎందుకు మానసిక రోగిగా ఎందుకు అయిపోయింది అంటే, ఈ వీరేంద్ర దీక్షిత్ వాళ్ళు ఏం చెప్తారు, దాదా లేఖరాజు బ్రహ్మకుమారిస్ వాళ్ళంట వీళ్ళ మీదకి దుష్ట ఆత్మలు పంపిస్తున్నారంట. ఆ దుష్ట ఆత్మ వీళ్ళ లోపల ప్రవేశించి అలా అయిపోయారంట వాళ్ళు. బట్ అది కాదు ఇక్కడ. మళ్ళీ దాదా లేఖరాజు వాళ్ళు ఏం చెప్తారు, అందులో ఫాలోవర్స్కి వీరేంద్ర దీక్షిత్ సంబంధించిన వాళ్ళు మన మీదకి దుష్ట ఆత్మలు పంపిస్తారు అని వీళ్ళు ఇట్లా చెప్పుకుంటారు. వీళ్ళకే పడదు, ఇంకా వీళ్ళు భగవంతుడి గురించి మాట్లాడతారు. సో అలా అయిన అమ్మాయిల్ని మేము చూసాం కదా. సో మేము వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తే ఖచ్చితంగా మమ్మల్ని అట్లే చేస్తారు మళ్ళీ అని. నేను అలా జరిగిన తర్వాత ఏం చేశాను, సీనియర్ అక్కయ్యలు ఉంటారు కదా, బాబా ఇలా నన్ను రూమ్లో ఇలా అటెంప్ట్ చేయబోయాడు, అసలు ఇదంతా ఏంటి అని అడిగాను. అప్పుడే జరిగింది కాబట్టి వాళ్ళు కూడా నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ అమ్మాయి వ్యతిరేకం అవుతుందా, బయటికి వెళ్తుందా, గొడవ చేస్తుందా, కేసు పెడుతుందా అని ఆల్రెడీ సీక్రెట్గా అబ్జర్వ్ చేస్తున్నారు. సో నేను ఆల్రెడీ కొందరు డిసైడ్ అయ్యాం కాబట్టి నాకేం తెలియనట్టుగానే, మళ్ళీ పాజిటివ్గానే ఉన్న సంస్థ పట్ల అన్నట్టుగానే నేను 2 years నటించాను. అసలు బాబా అలా అడిగినప్పుడు నాకు నెగిటివ్గా ఎందుకు చేశాను నేను, ఇది అని నాకు తెలియనట్టే నేను చేశాను. వాళ్ళు ఏమన్నారు, నీ లోపల దుష్టాత్మ వచ్చి నిన్ను భగవంతుడికి సమర్పితం కాకుండా చేసింది, ఇది నీ పూర్వజన్మల ఏదో లింక్స్ ఉండి ఏదో అడ్డుపడింది, నెక్స్ట్ నువ్వు ఇట్లా కాకుండా ఉండాలంటే నువ్వు బాబాని బాగా యాద్ చేయి. బాబాని అంటే ఎవరు, వీరేంద్ర దీక్షిత్ని యాద్ చేయాలి, వీళ్ళేమో దాదా లేఖరాజుని యాద్ చేయాలి. సో ఇలా వీళ్ళు మానిపులేషన్ చేస్తారనమాట. వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి రావాలి అంటే మన ఇష్టం లేకపోతే మనం బయటికి రావడానికి ఉండదా? మన ఇష్టం లేకపోతే అసలు ఆ లోపల అందరూ వీళ్ళే ఉంటారు. మీరు మా చెల్లి వీడియో చూసుంటారు, మధ్యలో ఒక ఆవిడ వచ్చి వీడియో తీయనివ్వట్లేదు, మధ్యలో వచ్చి లాక్కుంటుంది, మాట్లాడుతుంది, వీడియో తీయద్దు అంటుంది. నేను మా చెల్లితో మాట్లాడుతున్నా కదా. ఇప్పుడు ఏ నైట్ టైమో లేకపోతే ఎప్పుడో బయటికి వెళ్ళిపోవాలి అని అనుకున్నాము, అసలు అట్లా వెళ్ళడానికే లేదు, నైట్ టైం లేదు, డే టైం లేదు, లోపలే అందరూ, బయటికి వెళ్ళడానికే లేదు. బయటికి హాస్పిటల్కి ఎప్పుడైనా ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయితే కూడా, మా చెల్లి కూర్చున్నప్పుడు ఒక ఆవిడని ముసలావిడిని పక్కన కూర్చోబెట్టారు. ఆవిడ తెలుగు ఆవిడ, ప్రతిభామాత, ఇక్కడ హైదరాబాద్ ఆవిడనే. అందులో డివోటీ అయిపోయి ఉంది. చెల్లి నేను తెలుగులో ఏం మాట్లాడుకుంటున్నామో వినడానికి ఆమెను పెట్టారు. మీరు వీడియోలో చూస్తే కనబడుతుంది. అండ్ మధ్యలో హిందీ ఆవిడ ప్రగతి, ఆమె బాంబే ఆవిడ, అక్కడ ఢిల్లీలో ఇన్ఛార్జ్గా ఉంది. ఆవిడ వీడియో తీస్తే జనాలకు తెలిసిపోద్ది కదా మా చెల్లి ఎలా ఉంది కండిషన్ అనేది. అప్పుడు నేను లైవ్ పెట్టాను. మీరు చేస్తుంది క్రైమ్ ఏం కాదు కదా, నేను మా చెల్లితో మాట్లాడుతున్నా, దీన్ని లైవ్ జనాలు చూస్తే తప్పేంటి, ఇది లీగల్ కూడా కదా. ఇప్పుడు ఆవిడ మేజరు, నేను మేజరు,
మా సొంత చెల్లి. మీరు లోపలికి వెళ్ళే ముందు ఏదైనా ఫామ్స్ లాంటివి మీతో ఫిల్అప్ చేపిస్తారు. ఫిల్అప్ చేపిస్తారు. వర్జిన్ ఫామ్ ఉంటుంది, అది ఫిల్అప్ చేపిస్తారు. వర్జిన్ ఫామ్ ఏంటండి? అమ్మాయిలు ఎవరైతే ఇప్పటి వరకు ఎవరితోనూ కూడా ఫిజికల్ రిలేషన్లో వెళ్ళకుండా ఉన్న కన్యలు, ఓకే, అంటే వర్జిన్ అమ్మాయిలు వాళ్ళు, అంటే ఇప్పటి వరకు వాళ్ళకి ఎవరితోనూ శారీరక సంబంధం లేదు. అలాంటి వాళ్ళకి ఫామ్ వేరే ఉంటుంది. అలాంటి వాళ్ళని సపరేట్ జోన్లో పెడతారు. ఎందుకంటే ఇదంతా వీరేంద్ర దేవ్ దీక్షిత్ అనుభవించడానికి వీళ్ళందరూ. సో వర్జిన్ ఫామ్ ఉంటుంది, సరెండర్ ఫామ్ ఉంటుంది. అవన్నీ లీగల్గా మన ఇష్టం కొద్దని రాయించుకుంటారు. వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి భగవంతుడికి సంబంధించిన దాంట్లో వీటి అవసరం ఏంటని నేను అడిగాను. బట్ కరెక్టే, కానీ మనకు శత్రువులుగా బీకే వాళ్ళు చాలా రకరకాల ఎలిగేషన్స్ చేసి మన సంస్థ ముయించాలని చేస్తారు. అందుకని మనం లీగల్గా కూడా ఉండాలని వీళ్ళు వీరేంద్ర దేవ్ దీక్షిత్ వాళ్ళు దాదా లేఖరాజు వాళ్ళ మీద చెప్తారు. దాదా లేఖరాజు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వీరేంద్ర దేవ్ దీక్షిత్ వాళ్ళ మీద చెప్తారు. ఓకే. సో ఈ 2 years ఏం చేశాను నేను, సంస్థకు పాజిటివ్గా ఉన్నట్టుగానే నా లోపల దుష్టాత్మ వచ్చిందా, నాకు అయితే ఓకే, నేను నెక్స్ట్ ఇలాంటిది ఎప్పుడు వచ్చిన అవకాశం, నేను భగవంతుడు ఏది చెప్పినా నేను కాదనను, నేను అసలు ఎంత పాపం చేశానని చెప్పి నేను పాజిటివ్గా ఉన్నా 2 years అందులో యాక్ట్ చేస్తూ వెళ్ళారు. ఎందుకంటే మన ఫోన్ మన దగ్గర, అసలు మన దగ్గర ఫోన్ ఉండదు. మనం వెళ్ళాక మన ఫోన్లు ఉంటే కూడా అందులో తీసేసుకుంటారు. అసలు ఒక్కసారి కూడా ఫోన్ ఇవ్వరా? వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లకి మన అమ్మ నాన్న వాళ్ళు కాల్ చేస్తే చేయగా చాలా రోజులకు అప్పుడు కాల్ ఇస్తారు. ఆ కాల్లో కూడా వేరే వాళ్ళు కాన్ఫరెన్స్లో ఉంటారు. వేరే వాళ్ళు వింటారు. నేను మా నాన్న వాళ్ళతో అమ్మ వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాను, వేరే వాళ్ళు తెలుగు వాళ్ళు వింటారు. ఓకే. ఒడిస్సా వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకి ఒడిస్సా వాళ్ళు వింటారు. ఏ భాష వాళ్ళు ఆ భాషకి వింటారు. వాళ్ళు అంత ఇన్సెక్యూరిటీ ఎందుకు? ఏం చెప్తారు? మీరు 3 సంవత్సరాలు ఉన్నారు కదా, మీ పేరెంట్స్ ఎప్పుడు చేయలేదా కాల్? చేశారు. మా నాన్నగారు వచ్చి ఏడ్చారు, బాధపడ్డారు. బట్ అప్పటికే నాకే చాలా తిక్కమక, అసలు నేను ఎలాంటి సంస్థలు వచ్చాను, ఇక్కడ జరుగుతుంది ఒకటి, నేను ఫస్ట్ స్టార్టింగ్లో నాకు కనబడింది ఒకటి, అసలు ఇందులో ఏం సీక్రెట్స్ ఉన్నాయో ఇవి నేను తెలుసుకోవాలని నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే నేను ఏదైనా పట్టుకుంటే చాలా డీప్గా అబ్జర్వ్ చేస్తే దాన్ని వదిలేస్తా. ఇంకా కొంచెం టైం గడిచినా పర్వాలేదు, నేను ఇందులో అన్నీ తెలుసుకొని బయటపడాలని నేను 2 years ఉన్నాను. 2 years ఉండి నన్ను తెలుగు వైపు సెంటర్లకి పంపించేలాగా మెల్లిమెల్లిగా, అందులో ఉన్న సీనియర్ అక్కేలు ఉంటారు కదా తెలుగు వాళ్ళు, ఉంటే నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తే ఇటు తెలుగు సెంటర్స్కి వీళ్ళది మురళి హిందీలో ఉంటుంది. సో హిందీ టు తెలుగు నేను ట్రాన్స్లేట్ చేస్తాను, నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్తే ఆ ట్రాన్స్లేట్ చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు. సో అలా నేను ఢిల్లీ వైపు ఉన్నదాన్ని వాళ్ళు పంపించేటప్పుడు కూడా 2 లేడీస్ని మన వెంబడి నుంచి పంపిస్తారు. ఇప్పుడు నేను బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అనుకోండి, ఇటొక లేడీ కూర్చుంటుంది మనతో. మనం బాత్రూమ్ వెళ్ళినా మన వెంబడి వస్తారు, ట్రైన్లో అయినా. అంటే మనల్ని విడిగా ఎక్కడ వదిలేరు. అట్లా ఎక్కడో కొంచెం అటు ఇటు అయినప్పుడు పారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇప్పుడు నిజంగా పారిపోయే వాళ్ళని వీళ్ళెందుకు అట్లా ఉంచాలనుకుంటున్నారు? ఇద్దరిని పెట్టి ఇలా అంటే పంజరంలో పక్షిలాగా ఎందుకు బంధించాలనుకుంటున్నారంటే, వీళ్ళు అలా అందరు అమ్మాయిలు వెళ్ళిపోతే వీరేంద్ర దేవ్ దీక్షిత్కి కానీ, ఈ దాదా లేఖరాజు వాళ్ళకి కానీ ఎక్కడ వీళ్ళకి కావాల్సిన ఏదైతే ఈ రాజయోగ మెడిటేషన్ పేట జరుగుతున్న దీంట్లో అమ్మాయిలు యూజ్ చేసుకోవాలి కదా వాళ్ళు. నాకు ఇక్కడ ఒక డౌట్ ఉంది. ఇప్పుడు మీరు 3 వెళ్ళిపోయారు, మీరిద్దరేమో అటు సైడ్ వెళ్ళిపోయారు, మీ అన్నయ్య ఇక్కడ ఉన్నారు. మీరు వెళ్ళేప్పుడు ఏమైనా అమౌంట్స్ కానీ గోల్డ్ కానీ తీసుకెళ్లారా? లేదు, వాళ్ళు వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి మీరు ఇంత పే చేయాలనో లేకపోతే మీరు ఇది ఇవ్వాలని ఏదైనా మీకు చెప్తారా? స్టార్టింగ్లో ఏం చెప్పలేదు. పోతూ ఉన్నప్పుడు మీది ఎంతెంత ఇందులో అంతా మీరు డొనేట్ చేస్తే అంతంత మీకు నెక్స్ట్ జన్మల్లో లక్షల కోట్లు పెరిగి వస్తాయి. అంటే మీరు తిరుమల తిరుపతికి వెళ్తే నిలువు దోపిడి ఇస్తారు కదా, మరి ఆ తిరుమల తిరుపతి దేవుడు ఎవరో కాదంట, అతనే వీరేంద్ర దేవ్ దీక్షితే తిరుమల తిరుపతి అంట. వెంకటేశ్వర స్వామి ఇతని అవతారమేనంట. అంటే ఇతను దాదా లేఖరాజు వాళ్ళు ఇలాగే చెప్తారు, వీరేంద్ర దేవ్ దీక్షిత్ వాళ్ళు ఇలాగే చెప్తారు. మీరు వాళ్ళ ఫోటోలలో చూడండి, విష్ణువు ఫోటోలో ముఖము దాదా లేఖరాజుది పెట్టుంటుంది. అంటే అతను విష్ణు అంటున్నారు, అతన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి అంటున్నారు. వీరేంద్ర దేవ్ దీక్షిత్ వాళ్ళు కూడా ఇలాగే అంటారు. నెక్స్ట్ మీరు ఎంతెంత ఇందులో, ఇప్పుడు ఇది సంగమ యుగం అంటే ఇక్కడ సత్య త్రేత ద్వాపర కలియుగాలప్పుడు, కలియుగం అయిపోయాక సత్యయుగం వచ్చేదానికి మధ్యలో 100 సంవత్సరాలు ఏదైతే ఉంటుందో, ఈ 100 సంవత్సరాల టైంలో భగవంతుడు వచ్చి జ్ఞానం ఇస్తాడు, కలియుగాన్ని అంతం చేసి సత్యయుగాన్ని స్థాపన చేస్తాడు. ఆ స్థాపనలోనే మనల్ని అందరినీ సెలెక్ట్ చేసుకుంటాడు. సో ఇప్పుడు మనం ఎంతెంత పురుషార్థం సాధన చేస్తే, ఎంతెంత మన భూములు, ఇండ్లు, ఆస్తులు, బంగారాలు, మనం అంతా కూడా ఇందులోనే పూర్తిగా స్వాహ అయిపోతే నెక్స్ట్ జన్మల్లో మీరు సత్యత్రేత యుగంలో దేవతలు అవుతారు అంట. ద్వాపర కలియుగంలో మీరు రాజులు అవుతారంట.
ఇది చెప్తారనమాట. సో ఇది దాదా లేఖరాజు వాళ్ళు చెప్పేది ఇది, వీరేంద్ర దీక్షిత్ వాళ్ళు చెప్పేది ఇది. కానీ వీళ్ళు ఇతను గురువుగా పెట్టుకున్నారు, వీళ్ళు ఇతను గురువుగా పెట్టుకున్నారు. సో ఇది. సో నేను 2 years ఏం చేశాను, ఇటు తెలుగు వైపు నన్ను ట్రాన్స్ఫర్ చేసుకునేలాగా మెల్లిగా వచ్చేసిన తర్వాత హైదరాబాద్లో 2018లో వీరేంద్ర దీక్షిత్ పైన సిబిఐ ఎంక్వైరీ అయింది. అప్పుడు నేను హైదరాబాద్ సెంటర్లో ప్రకాష్ నగర్లో ఉన్నా. సో ఆ తర్వాత కాకినాడకి, వైజాగ్, అటు కొత్త వలస వైపు నన్ను మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశారు తెలుగు ట్రాన్స్లేషన్ గురించి. అప్పుడు నేను మా నాన్నగారు ఇందులో లేరు, నాన్నగారిని కూడా ఈ మార్గంలో దైవ మార్గంలో తీసుకొస్తాను అని చెప్పి బయటపడ్డా. అలా బయటకు వచ్చేసిన తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రపంచంకి, ఈ బయట ప్రపంచంకి అప్డేట్ అయ్యి ట్యూన్ అవ్వడానికి నాకు చాలా సైకలాజికల్గా చాలా ఏమంటారు, అసలు బయట జరిగే విషయాలు కానీ, బయట కమ్యూనికేషన్ కానీ ఏది ఉండదు. ఒక టెలివిజన్ ఉంటుంది, టీవీ ఉంటుంది, కానీ అందులో వీరేంద్ర దీక్షిత్ వీడియోలో ఉంటాయి. దాదా లేఖరాజు వాళ్ళే కూడా దాదా లేఖరాజు వీడియోలో ఉంటాయి, బయట వీడియోలు ఉండవు. బయట వల్ల ఏ కనెక్షన్ ఉండదు. అంటే అసలు మార్నింగ్ లేచి ఏం చేస్తుంటారు? ఉదయం వీళ్ళు 1, 2, 3 ఈ టైంలో లేస్తారండి. మార్నింగ్ 1 to 3 1 o'clock. ఇప్పుడు నేను ఇక్కడ మీ అందరికి మీడియా ద్వారా ఇలా చెప్తున్నాను కదా. ఇప్పుడు గచ్చిబౌలి బ్రహ్మకుమారులు, ప్రకాశ్ మణి, ఇది వీరేంద్ర దీక్షిత్ వాళ్ళైనా దాదా లేఖరాజు బ్రహ్మకుమారులు. దాదా లేఖరాజు వాళ్ళు బీకేస్ బ్రహ్మకుమారులు, వీరేంద్ర దీక్షిత్ వాళ్ళు పీబీకే ప్రజాపిత బ్రహ్మకుమారి. అంటే బ్రహ్మకుమారిలు, ప్రజాపిత బ్రహ్మకుమారులు. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా మీకు? ఈ మీడియాలో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి, సో దీన్ని మనం దాటడానికి మనం యోగం చేయాలి అని 1 నుండే లేచి ఆ వీరేంద్ర దీక్షిత్ వాళ్ళేమో అతని ముందు పెట్టుకొని యోగం చేస్తున్నారు, దాదా లేఖరాజు వాళ్ళేమో అతని ఫోటో ముందు పెట్టుకొని యోగం చేస్తున్నారు, వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని ఆ వీడియోల కింద రిపోర్ట్లు కొడుతున్నారు. ఇదంతా చేస్తున్నారు. ఇదంతా ఎందుకు? నాతో డిబేట్కి, శాంతియుత డిబేట్కి రావచ్చు కదా, వచ్చి అమ్మ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని మీరు ప్రూఫ్ చేయొచ్చు కదా. ఈ దాదా లేఖరాజు మౌంట్ అబు గ్రూప్ నుండి నీలిమా శర్మ, నేను మీకు వీడియోస్, ఆవిడది రెడ్ కార్పెట్ స్ట్రీమ్ హిందీలో ఛానల్. ఆవిడ మొత్తం మౌంట్ అబులో ఉన్న మొత్తం ఏవైతే ఉన్నాయో అన్ని డార్క్ సీక్రెట్స్ మొత్తం బయట పెడుతుంది. అందులో ఉండి బయటకు వచ్చిన సీనియర్ సిస్టర్ ఆమె. దాదా లేఖరాజ్ గ్రూప్ మౌంట్ అబులో ఉండి బయటకు వచ్చిన సీనియర్ సిస్టర్ ఆవిడ బాంబేలో ఉంటారు. ఆవిడ మొత్తం బయటకు వచ్చేసి అన్ని నిజాలు బయట పెడుతుంది, లీగల్గా ఫైట్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మీరు వీరేంద్ర దీక్షిత్ పీబీకి శంకర్ పాటిల్ వెళ్ళారు, మా దాంట్లో కాదంటున్నారు. అసలు అది వచ్చిందే మీ నుండి. అది చెట్టు కొమ్మ ఆకుల్లాగా అయితే ఇది పెద్ద కాండము వేర్లతో కూడుకున్న సంస్థ. బీకే శివాని కూడా మ్యారీడ్, ఆవిడ స్వయం మ్యారేజ్ చేసుకుంది. సనాతన ధర్మంలో మ్యారేజ్ అయిన వాళ్ళు బొట్టు పెట్టుకోవడం ఉంటుంది కదా మనకి. అవును మైథిలి గారు, ఇప్పుడు చాలా మంది సీనియర్ సిటిజన్స్ వాళ్ళందరికీ కూడా ఈ మెడిటేషను ఇవన్నీ చాలా హెల్ప్ అవుతున్నాయి. ఈ సీనియర్ సిటిజన్స్కి వెళ్ళటం వల్ల ప్రాబ్లం ఏంటి అని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అవును, అయితే ఇది నేను మీడియాలో ఇస్తున్న తర్వాత నుండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అందులో నడుస్తున్న వాళ్ళని వీడియోస్ చేసి పాజిటివ్ వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయి కదా బ్రహ్మకుమారి వాళ్ళకి, తెలుగులో చేస్తున్నారు, హిందీలో చేస్తున్నారు. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ వెళ్ళనివ్వండి, చేసుకోండి, కానీ నెలకి ఇంత ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది మీరు కలియుగం వినాశనం కాబోతుంది, సత్యయుగం రాబోతుంది. సీనియర్ సిటిజన్స్కి అయితే నెల ఇంత ఖచ్చితంగా ఇవ్వాలి. అందరూ ఇందులో వెళ్తున్న ప్రతి ఒక్కరు, ఇప్పుడు ఎవరైతే సరెండర్ అవుతున్న కన్యలు ఉన్నారో కొంతమంది దగ్గర ఏం ఉండదండి, అసలు ఆస్తే ఏం ఉండకపోతే వాళ్ళ సెంటర్స్ క్లీనింగ్ చేయడానికి, గిన్నెలు తోమడానికి, బాత్రూమ్లు వాష్ చేయడానికి అట్లా వాడుకుంటారు. ఏదో ఒక రకంగా వాడుకున్నారు, ఇస్తే హాయిగా తీసుకుంటారు, చక్కగా తీసుకుంటారు. ఆ పనులు చేయించరా? బాగా డబ్బులు ఉన్న వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేస్తారు, డబ్బులు లేని వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో దాదా లేఖరాజ్ వాళ్ళైనా వీరేంద్ర దీక్షిత్ వాళ్ళైనా, ఎందుకు వీళ్ళ పేర్లు మెన్షన్ చేస్తున్నానంటే వీళ్ళు ఇద్దరు వేరు వేరు, మాకు సంబంధం లేదంటున్నారు. వీళ్ళు మొత్తం ఒకటే చెట్టుకు కొమ్మలు, ఆ చెట్టుకు కాండమే దాదా లేఖరాజ్ గ్రూపు. దాదా లేఖరాజ్ బ్రహ్మ కుమారుల గ్రూపే ఒక కాండం అండి. సో విషయం ఏంటంటే ఇందులో లేడీస్ అమ్మాయిలు సరెండర్ సమర్పితం అవుతారు కదా ఈ ట్రాన్స్లో వెళ్ళాక, క్రిస్టియన్లో కదా నన్స్ అయినట్టు మొత్తం. మన సనాతన ధర్మంలో తెల్ల బట్టలు బొట్టు పెట్టుకోకపోవడం ఎవరు చేసేవారు ఒకప్పుడు, ఇప్పుడు లేదు. ఇప్పుడు అది కూడా మనం వదిలేసాం. వీడియోస్ చేసేవాళ్ళు వెదవలు అంటే భర్త చనిపోయిన వాళ్ళు చేసేవాళ్ళు. అంటే ఇక్కడ ఆల్రెడీ కన్యల్ని లేదా పెళ్ళైన వాళ్ళని, కన్యల్ని కూడా మన సనాతన ధర్మంలో 9 కన్యల్ని అమ్మవారి రూపంలో మనం పూజ చేసుకుంటాం. చిన్న చిన్న అమ్మాయిలు తీసుకొచ్చి రేగు పనులు అవి పోసి కదా, అలాంటి చిన్న చిన్న అమ్మాయిల నుండి కూడా వీళ్ళు తెల్ల బట్టలు కట్టిస్తూ బొట్లు లేకుండా
ఒక విధవ స్త్రీలను తయారు చేసినట్టు చేస్తూ ఈ రకంగా చేస్తూ అందులో సరెండర్ చేసుకుంటున్నారు కదా. సరెండర్ అయినప్పుడు ఏం చెప్తారు తెలుసా, మీరు అత్తగారింటికి వెళ్తే కట్నం తీసుకెళ్లరా, అట్లా మీకు కావాల్సిన ప్రాపర్టీ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఇక్కడ సంస్థలో డొనేట్ చేసుకోండి అని చెప్తారు. ఇప్పుడు వినాశనం అవ్వబోయేది ఉంది, వీళ్ళకి డొనేషన్లు ఎందుకు, ఇంతింత సెంటర్లు ఎందుకు, ఇంతింత లావిష్ సెంటర్స్ అవి మీరు ఎప్పుడైనా వెళ్ళి చూస్తే చాలా లావిష్ ఉంటాయండి. ఓకే, వాళ్ళ భోజనం 36 రకాల భోజనం, 64 రకాల భోజనం, వెరైటీస్. అంటే మీరు మీకు కూడా అవే పెడతారా? వీరేంద్ర దీక్షిత్ దాంట్లో సింప్లిఫైగా ఉంది ఫుడ్, బట్ దాదా లేఖరాజ్ దాంట్లో వెండి ప్లేట్లలో తింటారు సీనియర్ సిస్టర్స్ బ్రదర్స్. వెండి ప్లేట్లలో భోజనాలు, ఎందుకంటే రాజులంటే వెండి ప్లేట్లలో తింటారంట. ఇప్పుడు యోగిలుగా కావాలి అని అంటున్నారు, ఏసీ రూమ్స్, అన్ని కార్స్, వాళ్ళ అకౌంట్లలో డబ్బులు, ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? వీళ్ళకి ఎలా ఉంటాయి అంటే మీలాగా వెళ్ళిన వాళ్ళకి ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? వెళ్ళిన వాళ్ళు జూనియర్లకేమో అందరికి ఒక హాల్ లాంటివి ఉంటాయి, సీనియర్ వాళ్ళలో పడుకుంటారా అందరూ? హాల్లో హాస్టల్లో ఉన్నట్టు ఉంటాయి. రైట్. సీనియర్స్ ఎవరైతే ఉన్నాయో బెడ్స్ ఉంటాయా? బెడ్స్ కొందరికి బెడ్స్ ఉంటాయి, కొందరికి కింద ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ బట్టి. బట్ సీనియర్ సిస్టర్స్కి సపరేట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాలెస్. ఓకే, వాళ్ళకి ఒక అకౌంట్లు, వాళ్ళకి కార్లు, వాళ్ళకి ఒక కొందరు డ్రైవర్లు, కొందరు అంటే వాళ్ళ కింద అసిస్టెంట్లు. అసలు భగవంతుడికి సంబంధించిన దాంట్లో ఇన్ని వేరియేషన్స్ ఎట్లుంటాయి? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని చూస్తే ఎంత సేవ చేసే వాళ్ళు ఉన్నారు ఆర్ఎస్ఎస్ నుండి. వాళ్ళు ఎవరైనా సొంత అకౌంట్లలో డబ్బులు, ఇండ్లు, కార్లు ఎక్కడైనా కొనుక్కున్నారండి చెప్పండి? వీళ్ళందరూ సొంత అకౌంట్లు, డబ్బులు, జోనల్స్. ఇంకా వీళ్ళకి జోనల్స్, ఇప్పుడు ఏ జిల్లాకి ఆ జిల్లా జోనల్ వేరు. ఈ జోనల్ వాళ్ళు ఆ జోనల్లో వస్తే గొడవలు పడుకుంటారు, తన్నుకుంటారు, కొట్టుకుంటారు. వీళ్ళు మీకు పంపించిన వీడియో చూశాను. ఏంటి అసలు ఆ వీడియోలో ఏం జరిగింది? వాళ్ళు కొట్టుకుంటున్నారు, బ్రహ్మకుమారిలో ఉన్న బ్రదర్స్ కొట్టుకుంటున్నారు. ఇదే ఇట్లనే జోనల్ వైజ్ గా నాకు సంబంధించిన దాంట్లో నువ్వు రావద్దు అని. శివుడి గురించి మాట్లాడుతూ ధ్యానము ఆధ్యాత్మికత అని చెప్తూ ఓం శాంతి అని చెప్తూ వీళ్ళు చేసేవి లోపల హ్యాంగ్ చేసుకొని చనిపోయిన వీడియో కూడా చూసాను. అవునండి, అది మౌంట్ అబులో జరిగింది, దాదా లేఖరాజు వాళ్ళ గ్రూప్ లో. ఓకే, అంటే ఇందులో వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళని బయటికి రానివ్వరా? బయటికి రానివ్వరు. సపోజ్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఇలానే బలవన్ మరణాలు కొన్ని జరిగినాయి అనుకోండి, అది బయట ప్రపంచానికి అసలు తెలియనివ్వరు. చాలా జాగ్రత్తగా బయటపడ్డ వాళ్ళే బయటపడి ఫైట్ చేస్తున్నారు. నేను నెక్స్ట్ వీడియోస్లో దాదా లేఖరాజ్ బీకే బ్రహ్మకుమారీస్ గ్రూపు, పీబీకే బ్రహ్మకుమారీస్ గ్రూప్ నుండి విక్టిమ్స్తో ఒక ఆన్లైన్ జూమ్ వీడియో చేద్దాం మీ ద్వారా. ఓకే, అందులో అందరిది మీరు హిందీ ఆర్ ఇంగ్లీష్లో మీరు మాట్లాడండి, వాళ్ళే చెప్తారు మౌంట్ అబు దాదా లేఖరాజ్ గ్రూప్లో ఏం జరుగుతుంది అని. ఇప్పుడు శంకర్ పార్టీలో వెళ్ళావు, దాదా లేఖరాజ్ గ్రూప్లో నువ్వు రాలేదు అంటే అదైనా ఇదైనా జరుగుతున్న అన్యాయం, అక్రమ, అరాచకం ఒకటే కదా. అది ఇప్పుడు మీరు మీ సిస్టర్ బయటపడ్డారు, మరి అన్నయ్య పరిస్థితి ఏంటి? అన్నయ్య ఇప్పటికి కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఇదంతా కూడా అందులో వెళ్ళిన తర్వాత అన్నయ్యకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా పెరిగినాయి. బట్ తనకి ఇప్పుడు ఏంటంటే నేను నమ్మింది నిజం కాదా, ఇదంతా మోసమా అని ఒక షాక్లో ఉన్నాడు. అలా చాలామంది షాక్లో ఉన్నారు. నేనేం చెప్తున్నాను, అది అయ్యింది, మన కర్మ ఏదో బాగాలేక. ఇప్పటి నుండి కొత్తగా మనం సనాతన ధర్మంని కాపాడుకోవడానికి మనం రకరకాల దాంట్లో మనం పాల్గొందాము. గోవుల్ని కాపాడే పని ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగిన పరిస్థితులు మన భారతదేశంలో రావద్దు. వాటి గురించి మనం చాలా రకాల మనలాంటి వాళ్ళు అవసరం ఉన్నారు. మనం ఇందులో ఇంకా మనకు దేశ సేవ చేసుకోవచ్చు, మన జీవితం ఏమి అయిపోలేదని నేను మోటివేట్ చేస్తున్నా. ఇన్ని వీడియోలు, ఇన్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నావు కదా, నీకు థ్రెట్ కాల్స్ వస్తున్నాయి, కేసులు ఎట్లా ఇస్తారు? వాళ్ళు కేసులు వేస్తే వాళ్ళు కోర్టుకు రావాలి, నేను కోర్టుకు వస్తా. అప్పుడు వాళ్ళ దొంగతనాలు బయటపడి వాళ్ళ అసలైన క్రైమ్స్ బయటపడిపోతాయి కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, రీసెంట్గా 3-4 days క్రితము బ్రహ్మకుమారి పట్ల జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని వాళ్ళే పెయిడ్ డబ్బులు ఇచ్చేసి న్యూస్ ఛానల్స్ లో వేస్తున్నారు. వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు. నేను న్యూస్ ఛానల్స్ తప్పుపట్టట్లా. వాళ్ళు ఎవరైనా ఒక ప్రకటన ఇవ్వండి అంటే పెయిడ్ వాళ్ళ పద్ధతిలో చేస్తారు కదా. నేను ఆ ఛానల్స్ ఎవరిని నేను తప్పుపట్టట్లేదు. బట్ వీళ్ళు డబ్బులు ఇచ్చి మరి ప్రకటన చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఈ అమ్మాయి మైథిలి అనే అమ్మాయి మా మీద ఇది చేస్తుందని పరువు నష్టం కేసు వేయొచ్చుగా, నా మీద వేయండి. వేస్తే కోర్టులో చూసుకుందాం, చట్టాలు న్యాయస్థానాల్లో చూసుకుందాం. ఎందుకు వేయట్లేదు? మీకు బెదిరింపు కాల్స్ వచ్చాయి, ఆఫర్ కాల్స్ కూడా వచ్చినాయి. ఆఫర్ ఏంటి? బిల్డింగ్స్, ఫ్లాట్లు ఇస్తాము, కొంత మనీ ప్రాపర్టీ ఇస్తాము, అదొకటి.
నేను అప్పటికే అర్థమైపోయింది, వాళ్ళు అట్లా డైరెక్ట్గా చెప్పట్లేదు మేము బ్రహ్మకుమారి నుండి అని. ఓకే, వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తారు కదండి, చక్కగా ఇక్కడ కొంత ల్యాండ్ ఇవన్నీ ఉన్నాయండి, మీరు గోశాలలు పెట్టి ఇక్కడ చేయొచ్చండి, మేము కంప్లీట్గా మీకు ఇది మీకు రాసి ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు. ఒక్క నాకెందుకు రాసి ఇవ్వడము, సనాతన ధర్మంలో బోలెడు మంది ఉన్నారు, సేవకులు ఉన్నారు, ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరం కలిసి అందరు కలిసి ఒక సనాతన ధర్మం పేట అది మీరు ఇచ్చేయండి, అది సనాతన ధర్మం కాపాడడానికి యూజ్ అవుతుంది. కానీ నా ఒకదానికి నేనేం చేసుకోవాలి, నాకేం అవసరం లేదు. నాకు ఊళ్ళో నాకు వ్యవసాయం ఉంది, ఇల్లు ఉంది, 5 ఎకరాల భూమి ఉంది, ఇక్కడ మా ఆయనకు మాకు ఇల్లు ఉంది, మాకు ఉండేది మాకు చాలు, మాకు ఇంకెక్కువ వద్దు. నాకు కావాల్సింది ఏంటిది, బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి నా భారతదేశంలో రావద్దు. ఎట్లా రాదు, ఇప్పుడు ఈ బ్రహ్మకుమారి సంస్థలో వెళ్తున్న వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకోవద్దని చెప్తున్నారు. మీరు ఆల్రెడీ ఒకటి వాయిస్ SMS ఒక విక్టిమ్ ఒక బాధితుడు ఉన్నారు, వినిపించండి. పెళ్ళిళ్ళు చేసుకోకపోతే ఏమవుతుంది, పిల్లలు కనరు. ఒకవేళ పిల్లలు ఎవరైనా కన్నా కూడా ఏంటిది, సనాతన ధర్మం వైపు వెళ్ళకుండా వీళ్ళ ట్రాప్లో ఉంటారు. అప్పుడు సనాతన ధర్మం గురించి అవేర్గా ఉండే వాళ్ళు తగ్గుతున్నారా పెరుగుతున్నారా? తగ్గుతున్నారు. అలాగా హిందువుల సంఖ్య తగ్గిపోవాలి, హిందుత్వం గురించి మాట్లాడే వాళ్ళ సంఖ్య తగ్గిపోవాలి, సనాతన ధర్మం గురించి కంప్లీట్ తగ్గిపోవాలి. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము సనాతన ధర్మమే కానీ కలియుగం వినాశనం అయిపోతుంది, సత్యయుగంలో మేము దేవతలం అవుతామని వాళ్ళు అనుకుంటున్నారు. మీ వీడియోస్ కింద కొన్ని కామెంట్స్ చూసుకున్నారో లేదో, ఈ బ్రహ్మకుమారిస్లానే ఇప్పుడు నిత్యానంద స్వామి అయితేనే అతను హిందువు నుంచి పుట్టిన వాళ్ళే. అవును. ఇప్పుడు ఇంకొకరు ఇప్పుడు రీసెంట్గా ఒకరి పైన కేసు కూడా వేయటం జరిగింది. సన్యాసులుగా మారుతున్నారు. అవును. వారంతట వారే వారి ఇష్టంతో మారుతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న మాట, బాబాలు చెప్తున్న మాట. మరి వాటిని ఎలా చూడాలి మనం? ఇప్పుడు ఆ బాబాలు చెప్పే మాటల్లోనే మనకు అబద్ధం స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళంతటా వాళ్ళు ఇష్టంగా ఈ సంస్థలతో పరిచయం లేనప్పుడు ఎందుకు కాలేదు? ఈ సంస్థలతో రకరకాల ఆర్గనైజేషన్స్, కొన్ని పేర్లు మనం చెప్పకుండా ఉందాం, ఎందుకంటే వాళ్ళు బాగా పలుకుబడి ఉంది, స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది, వాళ్ళకు శక్తి ఎక్కువ ఉంది, మన ఛానల్సే మాయం చేస్తారు కొందరు. అలా జరుగుతున్నాయి ఆల్రెడీ. ఇప్పుడు ఆ రకరకాల ఆర్గనైజేషన్ బాబాలు గురుజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిచయం కాకముందు ఈ పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులతో బాగున్నారు కదా, హాస్టల్స్కి వెళ్ళినా రావడం, హాలిడేస్కి పెళ్ళిళ్ళు చేసుకున్న తల్లిదండ్రులు పిల్లల దగ్గరికి వెళ్ళడం, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర రావడం, అమెరికాలో ఉన్నా కూడా రావడం, వేరే దేశాల్లో ఉన్నా కూడా రావడం, వెళ్ళడం, వేరే రాష్ట్రాల్లో ఉన్న కనెక్షన్ ఉంది కదా, వీడియో కాల్స్ ఉన్నాయి. ఎవరికైనా హెల్త్, వాళ్ళ అమ్మ నాన్నకి హెల్త్ బాగాలేకపోయినా పిల్లలు వెళ్ళడం, పిల్లలకి హెల్త్ బాగాలేకపోయినా అమ్మ నాన్నలు వెళ్ళడం, ఇది జరిగింది కదా. ఈ సంస్థలు ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే వీళ్ళు ఇష్టంగా ఎట్లా వెళ్తున్నారు ఈ సంస్థలో సన్యాసులుగా. సన్యాసం తప్పు కాదు, ఆది శంకరాచార్యులు సన్యాసులే, రాధా మనోహర్ దాస్ గారు సన్యాసులే, స్వామి వివేకానంద సన్యాసే కదా. ఇప్పుడున్న నిర్మలా మాతాజీ గోవుల్ని కాపాడుతారు, ఆవిడ వేదం అంతటా ప్రచారం చేస్తున్నారు, ఆవిడ సన్యాసినే. భారతీయం సత్యవానమ్మ కూడా, ఇట్లా చాలామంది ఉన్నారు. గృహస్థంలో ఉన్న గృహస్థ సన్యాసులు ఉన్నారు, పెళ్ళిళ్ళు వివాహ సంబంధంలో లేకుండా డైరెక్ట్ సన్యాసుల్లో కూడా ఉన్నారు. బట్ ఆ సన్యాసం దేనికోసం తీసుకోవాలి? సన్యాసం అనేది మన ఆదిశంకరాచార్యులు లాంటి వారే వాళ్ళ అమ్మకి అంతిమ సమయంలో వచ్చి దాన సంస్కారాలు చేసి ఆ లోపు మొత్తం దేశ పర్యటన చేస్తూ హిందూ ధర్మాన్ని పరిరక్షణ చేయడానికి వెళ్ళారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రుల నుండి పిల్లల్ని కంప్లీట్గా వీళ్ళ ట్రాప్లో పెట్టుకుని వీళ్ళ కింద ఒక మెంటల్ స్లేవ్స్, అంటే వాళ్ళు ఎట్లా ఆపరేట్ చేస్తే వీళ్ళు అట్లా ఆపరేట్ అవుతారు. ఓకే. మరి సన్యాసులు కానివ్వండి, కానీ తల్లిదండ్రులతో టచ్లో ఉండాలి. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు సన్యాసి అండి, ఆయన వాళ్ళ కుటుంబ సంబంధికులతో కలుస్తూ ఉంటారు, మనందరితో కలుస్తూ ఉంటారు, అంతటా తిరుగుతూ ఉంటారు, తిరుమల తిరుపతి వెళ్ళి అన్ని బృందావనం వెళ్ళి అందరితో టచ్లో ఉండి బురదలో ఉన్న కమల పువ్వు లాగానే అందరితో ఉంటూనే ఎవ్వంటకుండా చక్కగా సనాతన ధర్మ పరిరక్షణ సేవలో లేరా అండి? వీళ్ళు ఏమైనా అలా చేస్తున్నారా? ఈ మిగిలిన ఆర్గనైజేషన్ వాళ్ళు పిల్లల్ని వాళ్ళ కంట్రోల్లో తీసుకొని అప్పటి వరకు లేని సన్యాసం ఈ సంస్థలు ఎంటర్ అయ్యాకనే వాళ్ళు ఇష్టంగా ఎట్లా వచ్చారు? ఇక్కడే ఒకటి చట్టాల్లో మార్పు రావాలండి. ఇలా రకరకాల కల్ట్లు ఏవైతే ఉన్నాయో అన్ని కల్టులు, ఇప్పుడు మన దేశంలో ఒకలాంటి కల్ట్ ఉన్నాయి, జపాన్లో ఇంకా వేరే వేరే దేశాల్లో వేరే కల్టులు ఉన్నాయి. అక్కడ జరుగుతుంది ఇదే ప్రాపగండా మళ్ళీ సేమ్. ఓకే. ఆ కల్టుల్లో పిల్లలు వెళ్ళిపోయి తల్లిదండ్రులకు ఎగైనెస్ట్ అవ్వడం,
కంప్లీట్గా ఈ రకంగానే ట్రాన్స్ బిహేవియర్. అంటే వీళ్ళు ఓన్లీ 18+ వాళ్ళనే లోపలికి తీసుకుంటారా? 18+ కాకపోతే లీగల్గా వాళ్ళ మీద కేసులు అవుతాయి కదా. 18 అయ్యే వరకు ఆగి 18+ అయ్యాక పిల్లల్ని రాక్షసుల్లాగా లాగేసుకుంటున్నారు. అయితే ఈ 18 ఇయర్స్ అంటే నాకు తెలిసి ఇంటర్మీడియట్ అయిపోయి అప్పుడు ఏమి మనకు సమాజం మీద అవగాహన ఉంటుంది, ఏదైనా డిగ్రీలోనో. ఇప్పుడు మేము వెళ్ళింది కూడా అదే వయసు, ఆల్మోస్ట్ డిగ్రీ ఫైనల్ ఇయర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ ఏజ్ లో ఉంటారు అనుకోండి. ఇంకా ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ కాలేదు. అక్కడికి వెళ్ళాక పరిస్థితి ఏంటి? అది కంప్లీట్ చేయనిస్తారా? చేయనివ్వరు. అసలు అవన్నీ డాగ్లీ స్టడీ అని మీరు అందులో చూసారు కదా, ఒక ఛానల్లో వాళ్ళిద్దరు చెప్తున్నారు కదా, శైలజ అండ్ రాధిక అనే ఆవిడ ఇంకో ఛానల్లో చెప్పారు కదా, చదువుకోనివ్వరు. ఇదంట డాగ్లీ స్టడీ అంట, బయటది కుక్కల చదువు అంట, వాళ్ళదంటే గాడ్లీ స్టడీ అంట. ఓహో, అంటే గాడ్ డాగ్ రెండు వర్డ్స్ రివర్స్ చేసి మాటల గారాజాలం అండి ఇదంతా. అయితే వాళ్ళు అక్కడ చెప్పే ఏమంటారు ఆ మెడిటేషన్ అవే, అది చదువు, అది మీకు నెక్స్ట్ జన్మల్లో రాజాయి పదవి ఇస్తుంది. ఇప్పుడు మీరు ఏముంది ఎక్కడ ఒక దగ్గర ఉద్యోగం ఏదో ఒకటి చేసుకుంటారు, ఉద్యోగం అయితే ఏంటి, వ్యాపారం అయితే ఏంటి, మన సొంత కష్టంతో మనం బ్రతికిన ఆనందం ఎలా ఉంటుంది. వీళ్ళు ఏమైనా కష్టం చేస్తున్నారా? అందరు అమాయకుల మీద పడి డొనేషన్లు వసూలు చేసుకుంటూ ఆ బిల్డింగ్స్ కట్టుకుంటూ ఇది నా జోను అది నీ జోను, నా జోన్లో అడుగు పెట్టొద్దు అంటూ అందరినీ కంట్రోల్లో పెట్టుకొని ఇలాంటి చీకటి పనులు చేస్తూ మౌంట్ అబూలో పేదింటి అమ్మాయిలు అయితే వచ్చి సరెండర్ అవుతారు డివోటీలుగా, వాళ్ళని విదేశాలకు 4-5 కోట్లకు 6 కోట్లకు అమ్ముతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అవి కూడా నేను మీకు సపరేట్గా ఆల్రెడీ అవి చూసిన వ్యక్తులతో నేను మాట్లాడిస్తాను. ఇలాంటి కేసులు నడుస్తున్నాయి. మౌంట్ అబూలో దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారి వాళ్ళు ఫారెస్ట్ ల్యాండ్ని కబ్జా చేశారు. అది ఆల్రెడీ ఎవరైతే ఇందులో నుండి బయటకు వచ్చిన బీకే విక్టిమ్స్ కేసు వేస్తే కోర్టు ఆల్రెడీ దాన్ని గవర్నమెంట్ అండర్లోకి తీసుకోవాలనేసి ఆర్డర్స్ ఇచ్చింది. దాన్ని వీళ్ళందరూ ఎదురుగా ఉండి చేయనివ్వలేదు. సో షూట్ ఆర్డర్స్ ఇచ్చారు. షూట్ చేసైనా మంచిదే, అది గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ అండర్కి వెళ్ళిపోవాలి. ఓకే, అంటే ఇంకప్పుడు వీళ్ళు సైడ్ అయిపోతే, అంటే మెయిన్ మౌంట్ అబూకి సంబంధించిన బిల్డింగ్ ఏదైతుందో అది కాకుండా మౌంట్ అబూలో ఇంకా డౌన్లో కొండలు ఉంటాయి, అదంతా పర్వత ప్రాంతాలు, అక్కడ వేరే ప్లేస్లో ఉన్న ల్యాండ్స్ని ఇట్లా కబ్జా చేసారు. కలియుగం పోతుంది, సత్యయుగం వస్తుంది, అన్నిటి మీద మనము డిటాచ్ కావాలి, అటాచ్మెంట్ తీసేయాలి. నష్టో మోహ స్మృతిర్లబ్ధ అని భగవద్గీతలో ఉంది. అంటే అన్నిటి నుండి మోహం నష్టం చేసుకొని, అంటే వీళ్ళు రిఫరెన్స్ కూడా ఈ భగవద్గీత ఇవే వాడు, అదే కదా వచ్చిన దరిద్రం. అది మేము అది చూస్తే కదా వెళ్ళింది. ఆ పదాలు వాడుట్లోనే ఇది వేరే యేసు మతం కాదు, నా ఏది మరక మతం ఏది కాదు, ఇది మన సనాతనమే మంచిగా ఇంకొంచెం డీప్గా చెప్తున్నారు అనుకున్నాం మేము. కానీ పోతూ పోతూ మాకు అసలు మ్యాటర్ ఏంటో అర్థమైంది. కాదు మైథిలి గారు, ఇంత మెచ్యూరిటీతో ఉన్న మీరే ఇప్పుడు అప్పట్లో ఇంత ఉండదు. అప్పుడు ఇది లేదు. మేము ఇందులో ట్రాప్ అయ్యింది. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్, మా అన్నయ్య కూడా అదే ఏజ్, మా చెల్లె హార్టికల్చర్ డిప్లొమా. అంటే మాది 20, 21, 22 ఆ వయసు ఉన్నాయి మాకు ముగ్గురికి. అప్పుడు మాకు ప్రపంచ జ్ఞానం ఎక్కువ ఏం తెలుసండి. మన వివేకానందుడి గురించి తెలుసు, రామకృష్ణ పరమహంస. స్ట్రగుల్ అయ్యి ఉంటావు అసలు. అంటే అవును, అదొక లేత వయసు అన్నమాట. ఓకే, నువ్వు బయటపడ్డావు, చెల్లిని బయటకు తీసుకురావాలి అనే టైంలో మెయిన్ గా నాన్నగారు చనిపోయినప్పుడు. అవును, ఆ వీడియో చూస్తుంటేనే చాలా బాధ వేస్తుంది. అవును, అది ఖచ్చితంగా ఎవరైనా. ఆ టైంలో నువ్వు వెళ్ళినప్పుడు మీ చెల్లెలు నీతో రాలేదు కదా? అప్పుడే పట్టుకొచ్చాను. ఆ వీడియో వాళ్ళు లాగేసుకొని ఆఫ్ చేశారు కదా. అప్పటికి చెల్లికి మనసులో రావాలని ఉంది, కానీ వీళ్ళు ఆల్రెడీ బ్రెయిన్ వాష్ చేసి మా అమ్మ చనిపోయినా మేము వెళ్ళలే, మా నాన్న చనిపోయినా వెళ్ళలే, మా తాతయ్య చనిపోయినా వెళ్ళలేదు, ఇదే పరీక్ష అంటే అని వీళ్ళు వీరేంద్ర దీక్షిత్ బ్రహ్మకుమారిలు ఢిల్లీ రోహిణిలో ఉన్న వాళ్ళు. 2018లో కూడా వీళ్ళ పట్ల చాలా న్యూస్ వచ్చింది, మీరు తిరిగి ఒకసారి చెక్ చేయండి. అండ్ దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారిస్ వాళ్ళు కూడా పేరెంట్స్ చనిపోయినా వెళ్ళని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ టాక్స్లలో కూడా చెప్తూ ఉంటారు, మేము పేరెంట్స్ చనిపోయినా కూడా వెళ్ళకుండా కూడా ఉంటామండి. ఎందుకంటే ఆత్మకు చావు ఉంటుంది కదా, శరీరానికి చావు ఉంటుంది కదా. అంటే మరి అది శరీరానికి ఇంత బట్టలు, ఇంత లావిష్ బిల్డింగ్స్ ఎందుకు? శరీరాన్ని వదిలేయండి, ఉత్త ఆత్మలు అయిపోండి మీరు కదా. లాజికల్ గా అక్కడ వీడియోలో కూడా అదే మాట్లాడారు. అవును. సో చెల్లిని నేను అప్పుడే పట్టుకొచ్చాను. చాలా బాధపడి నేను ఏడ్చిన తర్వాత చెల్లి నేను వెళ్తాను అని చాలాసార్లు బాధపడి గట్టిగా అన్న తర్వాత అప్పుడు కూడా లీగల్గా నా ఇష్టంతో వెళ్తున్నానని కోర్టు దగ్గర తీసుకెళ్ళి చేపించి అప్పుడు నాతో పంపించారు. నేను ఆ రోజు మా నాన్న చనిపోయాక ఫస్ట్ డే అంతా కాల్స్ చేశాను.
ఆడియో కాల్స్, వీడియో కాల్స్, నో రియాక్షన్. అంటే అసలు వాళ్ళకి తెలిసినా మా చెల్లి వరకు వెళ్ళనివ్వలేదు. చెల్లి దగ్గర ఎవరి దగ్గర ఫోన్లు ఉండే కదా, వీళ్ళు ఇన్ఛార్జ్లు ఎవరైతే ఇందులో బాగా ట్రాన్స్లో ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటాయి ఇవన్నీ. సెకండ్ డే మీరు కనుక చెల్లితో మాట్లాడించకపోతే పోలీస్ కంప్లైంట్ చేస్తా అని చెప్పాను. చెల్లితో కాల్ తెప్పించారు, వీడియో కాల్స్ తెప్పించారు. చెల్లి ఆల్రెడీ నాన్న డెడ్ బాడీని చూసి ఏడుస్తుంది. బట్ నేను రాలేను అంటుంది. ఎందుకు రాలేవు అంటే ఆమెకు అసలు ట్రాన్స్లో ఉన్న వాళ్ళది ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, ఇటు రైటా వీటు రైటా ఏది రైటు అసలు నేను ఇప్పుడు తేల్చుకోలేరు. ఎందుకంటే అందులో వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, ఈ టైమే పరీక్ష టైం, నీకు మాయ అనేది మీ నాన్న చావు రూపంలో మీ అక్క రూపంలో వస్తుంది. ఎక్కడికి? నిన్ను ఈ భగవంతుడి దారి నుండి బయటికి పట్టుకెళ్ళడానికి, మాయలో పడగొట్టడానికి. అంటే మనందరం మాయలో ఉన్నామంట, వాళ్ళంటే భగవంతుడు ఒళ్ళో ఉన్నారంట. ఓకే, సో ఇప్పుడే నువ్వు స్ట్రాంగ్గా ఉండి వెళ్ళకుండా ఉంటే ఈ పుణ్యం మీ నాన్నకు వస్తుంది, నెక్స్ట్ జన్మలో స్వర్గంలో వస్తారు ఆయన. ఇప్పుడు కనుక నువ్వు వెళ్ళావనుకో మీ నాన్న కారణంగా, మీ నాన్నకు నెక్స్ట్ జన్మల్లో శ్మశానంలో కాలుస్తారుగా శవాలని, చండాలు అంటారు వాళ్ళని, అలాంటి వాళ్ళుగా మీ నాన్న పుడతారు, నువ్వు మీ అక్క కూడా అలాగే పుడతారు. ఇలాంటి విషయాలు ఆ చిన్న బ్రెయిన్కి, ఆల్రెడీ మా చెల్లి 20 అంటే చాలా తక్కువ ఏజ్ ఉన్నప్పుడు వెళ్ళింది, బయట ప్రపంచం తెలియదు. ఇలాంటి విషయాలు ఆల్రెడీ బ్రెయిన్ వాష్ అయ్యి ఉంది. ఈ విషయాలకు భయపడతాను, కంప్లీట్గా ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఉంది. కానీ నాన్న మీద చెల్లికి ప్రేమ ఉంది, అందుకే తెలిసిన వెంటనే ఆల్రెడీ ఫుడ్ మానేసింది, ఏడుస్తుంది, ఏమి వాటర్ తాగట్లే, అన్నం తినట్లేదు, ఒక దగ్గర కూర్చొని ఏడుస్తుంది మా నాన్న గురించి. మీ బ్రదర్ పరిస్థితి ఏంటి? సో మా అన్నయ్య అప్పుడు మౌంట్ అబులో ఉన్నారు. అంటే మౌంట్ అబులో కూడా చేసినట్లే తనకి కాల్ చేశారా? చేశాను. మా అన్నయ్యని కూడా వాళ్ళు చాలా మ్యానిపులేట్ చేశారు. బట్ మా అన్నయ్య ఏంటంటే మాలాగా లోపల అమ్మాయిని సరెండర్ చేసుకున్నట్టుగా వీళ్ళని చేసుకోరు. వర్క్కి యూస్, బయట నుండే వచ్చి వెళ్ళడము బయట నుండి ఉంటుంది, వీళ్ళకి బయట ప్రపంచంలో వెళ్ళడం రావడం ఉంటుంది. అందులో లోపల ఒక పంజరం అండి, అది చాలా అంటే ఇంత దారుణం ఇప్పుడు మనం ఉన్న టైంలో జరుగుతుంది, మన కాలంలో జరుగుతుంది, ఇది మహా దారుణం ఇది. సో అన్నయ్యను నేను చాలా చాలా బతిమలాడిన తర్వాత అన్నయ్య మనసు కరిగిపోయి అన్నయ్య వచ్చేసారు. బట్ ఇటు చెల్లిని అటు అన్నయ్యని, మన నాన్న చనిపోయిండు మీరు రావాలి అని నేను బ్రతిమిలాడి ప్రాధేయపడాల్సిన పరిస్థితి, ఇలాంటి కర్మ ఎవరికి పట్టొద్దు. అది భగవంతుడి పేరు మీద వెళ్ళిరు వీళ్ళు, భగవంతుడి మార్గం అనుకొని వెళ్ళిరు. నాన్న ఇలా అయ్యాడంటే అవునా అని వెంటనే వాళ్ళకు వాళ్ళు వచ్చేసే పరిస్థితి ఉండాలి కదండి. ఇప్పుడు అదే ఆధ్యాత్మిక సంస్థలు అయితే అవునా మీ నాన్నగారు చనిపోయారా పదండి అని వాళ్ళకి 2-3 వెంట రావాలి, నిజంగా ఆధ్యాత్మికత అయితే కదా. సో ఇలాంటి పరిస్థితి వీళ్ళది. నెక్స్ట్ ఇంకొకటి చెప్పాల్సింది, మనము అందరము అంటే రిక్వెస్ట్గానే దీని ఒక విన్నపం అనండి, లేదా దీని పట్ల స్పందించాలి. మంతెన సత్యనారాయణ గారు వారి భార్య డాక్టర్ విశాల గారికి వివాహం జరిగింది మన చిన్నజీయర్ స్వామి గురూజీ ఆధ్వర్యంలో. చిన్నజీయర్ స్వామి గారు పక్కా సనాతన ధర్మము. ఓకే, మంతెన సత్యనారాయణ గారి భార్య గారు ఎవరైతే ఉన్నారో డాక్టర్ విశాల గారు బ్రహ్మకుమారి ముందు నుండి. నేను ఆవిడనేం అనట్లే, వ్యతిరేకించట్లే. మంతెన సత్యనారాయణ గారు అన్న నాకు చాలా రెస్పెక్ట్. ఆయన వైద్య సేవలో, ప్రకృతి వైద్యంలో గొప్ప కనబడే ఋషి ఒక రకంగా. వీళ్ళు కూడా బ్రహ్మకుమారి దాంట్లో ఉన్నారు, బట్ వాళ్ళకి ఇందులో జరుగుతున్నాయి తెలియదు. వాళ్ళ ఆరోగ్య ఇది ఉంది కదా, వాళ్ళ హెల్త్ సెంటర్లోనే మెడిటేషన్ సెంటర్ కట్టుకున్నారు, అక్కడే మెడిటేషన్ చేసుకుంటారు. విశాల గారైనా బయట నుండి వెళ్ళి రావడం తప్ప బ్రహ్మకుమారి సెంటర్స్లో ఆవిడ ఎప్పుడు లేరు కదా. ఉన్న గెస్ట్ గుండుండొచ్చు కొద్ది రోజులు తప్ప సంవత్సరాలు ఆవిడ లేరు కదా. ఈ లోపల జరుగుతున్న అరాచకాలు వాళ్ళకి తెలియకుండా బ్రహ్మకుమారి సంస్థ ఏదో ఆధ్యాత్మిక సంస్థ మంచిది అని వాళ్ళు పాజిటివ్గా అందులో జాయిన్ అయ్యేసి దాన్ని సపోర్ట్గా మాట్లాడుతున్నారు. సో నేను మీడియా ద్వారా అడుగుతుంది ఏంటంటే, మంతెన సత్యనారాయణ గారు అండ్ డాక్టర్ విశాల మేడం గారికి ఏదైతే బ్రహ్మకుమారి మీరు చాలా శాంతియుతమైంది, భగవంతుడి మార్గము, ఆధ్యాత్మిక మార్గం అని మీరు చూస్తున్నారో అది పైన వరకండి. నిజాలు లోపల అంతా వేరే ఉన్నాయి. దానికి మేము బాధితులం, రుజువులతో రెడీగా ఉన్నాము. తిరిగి మీరు ఆలోచించి దయచేసి ఈ సంస్థకు ఎలాంటి ఇదిగా మీరు లేకుండా మీరు సనాతన ధర్మాన్ని కాపాడే వారిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే బ్రహ్మకుమారి కంప్లీట్ యాంటీ హిందూ. ఇప్పుడు ముత్తేలమ్మ గుడి ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ ఎవరైనా బ్రహ్మకుమారులు కనబడ్డారా? కనబడలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మనం చెప్పాల్సింది, మీకు ఈ టాక్ అంటే సనాతన ధర్మంలో ఎవరైతే భార్యాభర్తలు, శివుడు పార్వతి భార్యాభర్తలు కారా? మరి వీళ్ళు భార్యాభర్తల సంబంధం అపవిత్రం అంటున్నారు.
మీరు ఆ టాక్ మీరు కావాలంటే వీళ్ళకి ఒకసారి వినిపించండి. మీరు విన్నారు కదా. ఒక అతను వాళ్ళ వైఫ్ ఇట్లా బ్రహ్మకుమారీస్ సంస్థలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి కూడా ఆమె బిహేవియర్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేంజ్ వచ్చేసి పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకుండా ఇతనికి కంప్లీట్గా ఫిజికల్ అటాచ్మెంట్ అనేది లేకుండా దూరంగా ఉండి చాలా మొండిగా తయారై బిహేవియర్లో కంప్లీట్ చేంజ్ వస్తే మేము అడ్జస్ట్ అయి ఉంటున్నాము. అవును, మౌంట్ అబు వెళ్ళొచ్చిన తర్వాత నుండి ఇలా మారిపోయింది అని ఆవేదన వ్యక్తం చేస్తారు. పూజలు చేయకపోవడం, పూజలు చేయదు, గుళ్ళకు రాదు. సనాతన ధర్మం అయితే పూజలు గుళ్ళకు రావడానికి వ్యతిరేకిస్తారండి ఎవరైనా? చెప్పండి. అది కూడా ఒక హీలింగ్ ప్రాసెస్ కదా. మన గుడులు వీళ్ళంతా ఈ వైట్ శారీస్ వేసుకొని ఉంటారండి. జెంట్స్ అయితే ఏం వేసుకుంటారు? వైట్ బట్టలే, వాళ్ళు కూడా వైటే. ఇప్పుడు మీరు మంతెన సత్యనారాయణ గారు అంటే నాకు ఐడియా వచ్చింది, ఆయన కూడా ఎప్పుడు వైట్ లోనే ఉంటారు కదా. అవును, ఆయన ఒక యోగా టీచర్ గా, ఒక ఏమంటారు మన హెల్త్ పర్పస్ లో, న్యాచురోపతి వైద్యంలో పరంగా వైట్ లో చాలా మంది ఉంటారు. ఓకే. కానీ ఇక్కడ బీకేకి సంబంధించిన వాళ్ళందరూ వైట్లోనే ఉంటారు, ఒక బ్యాడ్జ్ పెట్టుకుంటారు. వీళ్ళందరూ నమ్మేది ఏంటంటే దాదా లేఖరాజులో శివుడు వచ్చారు, ఇక కలియుగం పోతుంది, సత్యుగం వస్తుంది, ఈయననే అన్ని సృష్టికి ఆది పురుషుడు అని వాళ్ళు నమ్ముతున్నారు. కానీ ఆయననే చనిపోయారు కదా. ఆయన చనిపోతానంటే ఆయన సూక్ష్మవతనంలో ఉంటారంట. ఇక్కడ సూక్ష్మవతనం అంటే అదన్నీ ఆత్మలు ఉండే ప్లేస్ అంట. ఇందులో నుండి చనిపోయిన వాళ్ళు కూడా అక్కడే ఉంటారంట. ఇట్లా ప్రతిదానికి ఒక మ్యానిపులేషన్ ఉందండి ఇందులో. సో నేను అడుగుతుంది ఏంటంటే, సనాతన ధర్మంలో ఉన్న మన హిందువుల్లో ఉన్న ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు అయితేనేమి, నిర్మలా మాతాజీ, భారతీయ సత్యవానమ్మ, ఇంకా మంచి మంచి మన సనాతన ధర్మాన్ని కాపాడాలనుకునే వాళ్ళు ఉన్నారు. అడ్వకేట్ ఇప్పుడు మోనికా సుంకర గారు ఉన్నారు. అలా నెక్స్ట్ చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ అసలు ఈ బ్రహ్మకుమారి సంస్థ సనాతన ధర్మమా కాదా అని వాళ్ళు వచ్చి పరీక్షించి వాళ్ళు మన హిందువులకు మార్గనిర్దేశకం చేయాలని నేను కోరుకుంటున్నా మీడియా ద్వారా. ఎందుకంటే నేను అందులో నుండి బయటపడి అందులో ఉన్న గ్రూపులన్నిటి గురించి చెప్తున్నా కదా. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఏదైనా కాలేజ్ ఉందండి, ఆ కాలేజ్ సంబంధించిన వాళ్ళే వేరే దగ్గర బ్రాంచ్ పెట్టుకున్నారు, ఇంకొక దగ్గర ఇంకో 4 బ్రాంచ్లు వేరే వేరే వాళ్ళు పెట్టుకున్నారు. బట్ ఒకటే కాలేజ్, ఒకటే సిద్ధాంతం. ఒక కాలేజ్లో మనకు అన్యాయం జరిగింది, అప్పుడు ఈ కాలేజ్ సంబంధించిన అన్నిటిది ఒకటే ప్రపగండ చెప్తామా, జస్ట్ ఈ బ్రాంచ్ని అంటామా? సంస్థ వ్యవస్థ మొత్తాన్ని అంటాం కదా. నేను అదే చేస్తున్నాను. నేను వీరేంద్రదేవ దీక్షిత్ బ్రహ్మకుమారిలో వెళ్ళాను, కానీ అది కూడా బ్రహ్మకుమారినే కదా, అది కూడా దాదా లేఖరాజు మురళినే ఫాలో చేస్తుంది కదా. ఇప్పుడు మీరు బయటకు వచ్చి మాట్లాడటం స్టార్ట్ చేసిన తర్వాత మేము కూడా బ్రహ్మకుమారి సంస్థకి బాధితులమే, మాకు ఇలా జరిగింది అని మీకు మెసేజెస్, కాల్స్ వస్తున్నాయి. కామెంట్లలో చాలా మంది మీ నెంబర్ కావాలంటే మేము కూడా బాధితులమని పెడుతున్నారు ఈ మీడియా ఛానల్స్ కింద. సో నేను నా ఛానల్ ఉంది ఫార్మర్ మైథిలి, అందులో నేను వీడియోస్ చేసి పెట్టి నా కాంటాక్ట్ ఇచ్చానండి. అది ఇచ్చిన తర్వాత చాలా ఒక 2 days క్రితమే ఇచ్చాను. చాలా కాల్స్ పాజిటివ్గా మేము కూడా బాధితులమండి, ఆల్రెడీ మా చెల్లి వెళ్ళింది, ఫంక్షన్లకు పంపించట్లేదు, ఇలా అని మాట్లాడుతున్నారు. చాలా పాజిటివ్ కాల్స్ బాధితుల నుండి వస్తున్నాయి. హిందువుల నుండి చాలా పాజిటివ్ కాల్స్ అన్ని జిల్లాల నుండి, అన్ని రాష్ట్రాల నుండి వస్తున్నాయి, హిందీ వాళ్ళ నుండి, తెలుగు వాళ్ళ నుండి. ఎందుకంటే ఇది యాంటీ హిందూ, ఇది దీనివల్ల నష్టపోయిన వాళ్ళందరూ వచ్చి కనెక్ట్ అవుతున్నారు. అట్లీస్ట్ గవర్నమెంట్ కొంతైనా కలగజేసుకొని ఇట్లాంటి సంస్థలకి వీటిని ఏదో అంటారు ముందుగానే ఒక వీటికి ఈ సంస్థలకి నిర్వహించడానికి అసలు వీలు లేకుండా చేస్తే, అవును, ఈ లక్షల మంది అమ్మాయిలు లేకపోతే అబ్బాయిలు ఇట్లా ట్రాప్ అవ్వకుండా, ఫ్యామిలీస్ స్పాయిల్ అవ్వకుండా. మీరు నిత్యానంద గురించి చెప్పారు కదా, మై డాటర్ ఇన్ ఏ కల్ట్ వెబ్ సిరీస్ చూసారా మీరు? లేదండి. మై డాటర్ ఇన్ ఏ కల్ట్ వెబ్ సిరీస్ చూడండి, నేనైనా లింక్ పంపిస్తాను, మీరు ఎతికితే దొరుకుద్ది మన ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో. అందులో కంప్లీట్ నిత్యానందకు సంబంధించిన విక్టిమ్స్ అంతా ఆ వెబ్ సిరీస్ చూపించారు. అది నిజం. సేమ్ అక్కడ పిల్లలు కూడా ఇంతే చెప్తున్నారు రానని. ఇలా చాలా కల్టులు ఉన్నాయి. ఈ కల్టుల యొక్క అందరి ఉద్దేశం ఏంటి తెలుసా? నేను ఒక గురువు ఉంటాను, నేను ఒక సీనియర్గా ఉంటాను, నా కింద ఇంతమంది ఒక మానసికమైన స్లేవ్స్, బానిసలు ఇలా పడి ఉంటారు, వాళ్ళ తర్వాత వీళ్ళు మళ్ళీ సీనియర్లు అవుతారు, వీళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళని స్లేవ్స్ చేస్తారు. ఇది ఒక కల్ట్ కల్చర్. ఇది కుటుంబం కల్చర్ కావాలా, కల్ట్ కల్చర్ కావాలా? మనకి ఈ మందలతో ఏమొస్తుంది? కుటుంబాలు అన్నిటినీ నాశనం చేస్తున్నారు, భార్యాభర్తలు అన్నయ్యలా అని పిలుచుకోవడము. మీరు ఆ వీడియోలో విన్నారు కదా, మన భార్యాభర్తల సంబంధం అపవిత్రమైంది అని అతను ఆల్రెడీ అప్పటికే మనం అన్నా చెల్లెలు ఉండాలని ఆవిడ చెప్తుంది, విన్నారు కదా అతను చెప్తుంది. అలా చాలా మంది బాధితులు ఉన్నారు, మగవాళ్ళు. వాళ్ళ భార్యలు బ్రహ్మకుమారిలో వెళ్ళాక టార్చర్ పడిన వాళ్ళు.
అలా చాలా మంది మగవాళ్ళు ఉన్నారు, వీళ్ళ ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళ భర్తలు అందులో వెళ్ళిన వాళ్ళకి. మైథిలి, వనితా మైథిలి అనే అమ్మాయి ప్రకృతి వ్యవసాయ రైతు, గోసేవకురాలు. మరి బ్రహ్మకుమారిలో వెళ్ళి వచ్చి ఇలా అన్ని చెప్తుంది, హిందువులు ఇందులో ట్రాప్ అవ్వద్దండి అని వేడుకుంటుంది. మరి దీని పట్ల మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటని ఈ మిగిలిన అన్ని మన ధర్మ గురువులను అడిగితే వాళ్ళు మన హిందువులకు మార్గనిర్దేశకం చేస్తారు. ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఎప్పుడూ ఇదిగా ఉంటే నేనేదో స్వలాభం గురించి అన్నట్టుగా నా మీద ఎలిగేషన్స్ వీళ్ళు ఏదైనా చేయగలరు. అయినా నేను భయపడట్లేదు. విక్టిమ్స్ ఉన్నారండి, వాళ్ళని నేను మీ ముందుకు తెస్తాను. అలానే మన ట్రీ మీడియా ఛానల్ వేదికగా కూడా ఓపెన్గా వనితా మైథిలి గారితో ఎవరైనా బ్రహ్మకుమారీస్ ఓపెన్గా డిబేట్ నిర్వహించాలన్నా లేదా ఓపెన్గా మాట్లాడాలి అన్నా ఆవిడ ఎలిగేషన్స్ అన్నీ రాంగ్ అని మీరు ప్రూవ్ చేయాలి అని అనుకున్నా సరే మనం ఓపెన్ గానే డిబేట్ పెడదాము. వాళ్ళు ఇక్కడ మీరైతే రెడీగా ఉన్నారు? నేను రెడీ అండి. సో శాంతియుతంగానే పెడదాము. నేను మీ పైన ఎలాంటి కోపం చేయను, ఎలాంటి ఇది చేయను. బట్ ఇంతకుముందు జరిగిన డిబేట్లో ఎందుకు అంటే వాళ్ళు 18 years దాటిన అమ్మాయిని ట్రాప్ చేసి మళ్ళీ మ్యానిపులేషన్గా మాట్లాడుతున్నారు. అక్కడ ఆ తల్లి బాధ ఏంటో నాకు తెలుసు. అందుకని వాళ్ళందరి బాధ నాకు ఒక ధర్మ ఆగ్రహంగా నేను వ్యక్తపరిచాను తప్ప ఇందులో ఉన్న ఎవరి పట్ల నాకు ఏ కించింత కూడా కోపం లేదండి. వీళ్ళకి కూడా తెలీదు వీళ్ళు ట్రాప్లో ఉన్నారని. బట్ వాళ్ళ మురళి ఆధారంగానే అడుగుదాం. ఓకే, వాళ్ళు ఇప్పుడు గచ్చిబౌలి ఉంది, అక్కడికి వెళ్దాం. వాళ్ళు మనల్ని అలో చేస్తారా చేయరా ఏంటి చూద్దాం. ఇప్పుడు హిందువులకు సంబంధించింది అంతా అందరినీ డొనేషన్లు తీసుకుంటూ ఇంత పెద్ద పెద్ద సెంటర్లు కడుతూ ఇవన్నీ చేస్తూ ఇది ఊరికే కాదు కదండి. ఇది సమాజానికి ఉపయోగపడాలి, కుటుంబాలకు ఉపయోగపడాలి, కుటుంబాన్ని కూల్చుతుంది కదా. ఇప్పుడు ఇదంతా కంప్లీట్ వేరుగా ఉంది కదా. సో దీని పట్ల ఒకటే ట్రూత్ ఉంటుంది. అయితే నేను చెప్పేది ట్రూత్ కావాలి, అయితే వాళ్ళు చెప్పేది ట్రూత్ కావాలి. వాళ్ళు చెప్పేది ట్రూత్, నేను చెప్పేది అబద్ధం అయితే నేను తిరిగి వాళ్ళ బ్రహ్మకుమారిలో జాయిన్ అయ్యి నేను కూడా సేవ చేస్తాను. నేను చెప్పేది ట్రూత్ అని రుజువై వాళ్ళు చెప్పేది అబద్ధమైతే ఆ సంస్థలు ముయించాలి. ఇది నా యొక్క విన్నపం. ఇంకొకటి వీళ్ళు అంటారు మాకు PM నరేంద్ర మోడీ మా ప్రోగ్రామ్స్కి వస్తాడు, CM రేవంత్ గారు మా ప్రోగ్రామ్స్కి వస్తారు, నెక్స్ట్ రాష్ట్రపతి మా ప్రోగ్రామ్స్కి వస్తారని వీళ్ళు చెప్తున్నారు కదా. ఆశారాం బాపూజీ గారు ఉన్నప్పుడు వారి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు PM మోడీ గారు వెళ్ళారు. ఒక సంస్థ గురువుగా వెళ్ళారు, అంటే ఒక సంస్థ గురువులు పిలిస్తే వెళ్ళారు, ఒక గెస్ట్గా వెళ్ళారు. అదే సంస్థలో ఆశారాం బాపూజీ పైన కేసు జరిగి అది రుజువు అయినప్పుడు అతన్ని జైల్లో పెట్టించింది కూడా అదే వ్యవస్థ, గవర్నమెంటే కదండి. సో ఒక గెస్ట్గా వస్తే వాళ్ళందరూ మీకు సపోర్ట్గా ఉన్నారని కాదు. ఎవరెవరికైతే జస్ట్ గెస్ట్గా వచ్చి వెళ్తున్నారో వాళ్ళకి తెలీదు, బయట నుండి జస్ట్ వచ్చి వెళ్తున్నారో వాళ్ళకు ఇవి తెలీదు. సరెండర్ వర్గంలో ఉన్న వాళ్ళకి ఇవి తెలుసు. అందులో చాలామంది అమాయకులు కన్ఫ్యూజన్లో, సంఘర్షణలో ఎలా భగవంతుడి మార్గాన్ని పట్టుకున్నాం, ఎలా వదిలేయడం, అంటే మనం నమ్మింది అబద్ధమా అనే ఒక షాక్లో సంఘర్షణలు ఉన్నారు. కొందరు లేదు ఇదంతా రైటే, ఇంకా ఎలాగో మన జీవితం అయిపోయింది ఇది కంటిన్యూ చేయాలని కొందరు. బట్ ఫైనల్గా నేను అడుగుతున్నాను, మనిషి లోపల ఎప్పుడు ఏ భగవంతుడు రాడు, కానీ మంచి గుణాలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, మంచి దేవుడి గుణాలు, ఇప్పుడు రాముడు లాంటి గుణం, కృష్ణుడు లాంటి గుణం, మంచి ఒక యోగి గుణము, మునుల గుణము ఇలాంటివి ఉంటాయి. బట్ నీకు శివుడే మీ లోపల వచ్చి అంత చెప్పడము, అసలు శివుడు కనపడడు కదా ప్రూవ్ చేయడానికి కదా. ఇప్పుడు అదే శివుడు నా లోపల వచ్చి వీళ్ళ బండారం బయట పెట్టద్దు, ఎందుకు పెట్టొచ్చు కదా. ఇప్పుడు శివుడు వాళ్ళ లోపల వస్తే నా లోపల ఎందుకు రావద్దు మరి? దాదా లేక అది అందరిలోనే అవకాశం ఉంది కదా. సో వీళ్ళు నా పేరిట ఇంత దారుణాలు చేస్తున్నారమ్మా అని శివుడే నాకు ఈ సంకల్పంతో ముందుకు నడిపిస్తున్నాడు. శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు కదా. సో ఈ రకంగా ముఖ్యంగా నేను చెప్పాల్సింది వీళ్ళపైన లీగల్గా వెళ్ళడము, ఈ సంస్థలు మోయించడం అనేది అది జరిగేటప్పుడు జరుగుతూ ఉంటుంది. ఓకే, బట్ ఇప్పుడున్న హిందువులు సనాతన ధర్మం కాపాడుకోవాలనుకున్న మనము, మన కుటుంబాలు, ఎవరి కుటుంబంలో భార్యాభర్తలు పిల్లలు అందరూ అలర్ట్ అయ్యి ఈ బ్రహ్మకుమారి సంస్థలకు ఎప్పుడు వెళ్ళొద్దు, వాళ్ళ వైపు చూడకండి, వాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నా కూడా ఖాళీ చేయించండి. ఒకవేళ అంటే వీళ్ళందరికీ హిందువులకి అవేర్నెస్ కల్పించాలి, అవగాహన కల్పించాలనే నేను ఫస్ట్ బయటకు వచ్చాను. రైట్. బట్ ఇంకొకటి ఏంటి, మీరు అన్నారుగా ఇంతకుముందు, అంటే లలిత్ కుమార్ అన్న కూడా వీళ్ళపైన చేసినప్పుడు డిబేట్కి రమ్మన్నప్పుడు వీళ్ళు రాలేదని. అవును, వాళ్ళు ఇప్పుడు కూడా డిబేట్కి రావట్లేదు. ఎందుకు అంటే డిబేట్కి వస్తే వాళ్ళది అసలైన నిజం బయటపడిపోద్ది. వీళ్ళు ఒక్కొక్కరిని ట్రాప్ చేస్తారు. శివాలయాల్లో శివరాత్రికి ముందు ప్రదర్శనలను పెడతారు. అప్పుడు మన శివాలయాలకు వెళ్ళే హిందువులకు కరపత్రాలు ఇవ్వడం, పాంప్లెంట్స్ ఇవ్వడం చేస్తారు. అలా శివాలయాల్లో శివరాత్రి అప్పుడు ప్రదర్శనలు పెట్టి ట్రాప్ చేస్తారు. ఓకేనా.
సో ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఇప్పుడు రాబోయే శివరాత్రికి ఎక్కడ ఏ సెంటర్లలో ఏ గుళ్ళలో ఏ చౌరస్తాల్లో కూడా ఈ బ్రహ్మకుమారి వాళ్ళు ఎలాంటి ప్రచారాలు చేసినా వీళ్ళని అస్సలు యాక్సెప్ట్ చేయొద్దు, తరిమి తరిమి కొట్టండి. అయితే ఇప్పుడు వీళ్ళ ప్రచారాలు ఇవన్నీ కూడా హిందూ దేవాలయాల దగ్గర జరుగుతాయి. అంతే కదా. మీరు ఒక వీడియో కూడా చూపించారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ లో, అక్కడ కూడా ఏవో పాంప్లెట్స్ ఇస్తారు అంటే ఈ బస్సుల్లో ఎక్కుతూ వేరే వేరే ప్లేసుల్లో ఇస్తారు. మరి క్రిస్టియానిటీ చర్చిల దగ్గరికి, మదర్సాల దగ్గరికి, మసీదుల దగ్గరికి, ముస్లింల దగ్గరికి వీళ్ళు వెళ్ళరండి. అంటే వీళ్ళ సుప్రీం సోల్ వాళ్ళకు భగవంతుడు కాదా? భగవంతుడు ఒక్కడే అంటున్నారు కదా వీళ్ళు. అందరికీ హిందూ ముస్లిం బాయ్ బాయ్, హిందూ ముస్లిం సిక్ ఈసాయి సబ్ ఆపస్ మే బాయ్ బాయ్ అంట. ఎట్లా ఇప్పుడు గోవుని దేవతగా దేవుడిగా పూజించేవాడు గోవుని నరికి చంపి మాంసంగా తినేవాడు, ఇద్దరు బాయ్ బాయ్ ఎట్లయితారండి కదా? వీళ్ళు ఏమంటున్నారు, హిందూ ముస్లిం సిక్ ఈసాయి సబ్ ఆపస్ మే బాయ్ బాయ్ అంట. ఎట్లా బాయ్ అయితే సరే బాయ్ బాయ్ అని మీ ఉద్దేశంలో అయితే, మరి వాళ్ళ దగ్గరికి క్రిస్టియన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు ప్రచారం చేయట్లేదు? ముస్లిం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అందులో ఉన్న అమ్మాయిలని ఎందుకు మీరు సరెండర్ చేసుకోవట్లే? ఎంతసేపు శివుడు రాముడు కృష్ణుడు అని మా హిందువుల మీదనే ఎందుకు పడేడుస్తున్నారు? ఎందుకంటే హిందువుల సంఖ్య తగ్గాలి, హిందువులు బలహీనపడాలి. హిందువులు ఏకమైతే ప్రపంచానికే వీళ్ళు మార్గనిర్దేశకం చేయగలరు. వీళ్ళ దగ్గర అన్ని శాస్త్రాలు ఉన్నాయి, ఆయుర్వేదం ఉంది, యోగా ఉంది, చక్కటి దేశీ విత్తనాలు ఉన్నాయి, ప్రకృతి వ్యవసాయం ఉంది, గోవు ఉంది. వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, ఏం లేవు, గుళ్ళు ఉన్నాయి. వీళ్ళ దగ్గర ప్రతి మంచి కల్చర్ ఉంది, మ్యూజిక్ ఉంది, మంచి కట్టుబాట్లు అన్నీ ఉన్నాయి. కాబట్టి దీన్ని నాశనం చేసి వీళ్ళపైన మనం గోరి కట్టుకొని బ్రతకాలనేది వీళ్ళ ప్లాన్. ఆల్రైట్ మైల్ది గారు, చాలా పాయింట్స్ చాలా క్లియర్గా అర్థమయ్యేటట్లు డిస్కస్ చేశారు. మీరు అన్నట్లు ఇంకా కూడా ఎవరైనా ఉంటే దీనికి సంబంధించిన బాధితులు, మనం ఖచ్చితంగా మన ప్లాట్ఫామ్ వేదికగా వీటిని ముందుకు తీసుకెళ్దాం తప్పకుండా. అండ్ మీరు మీడియా నుండి చెప్పాల్సింది, దాదా లేఖరాజ్ బ్రహ్మకుమారిలు, వీరేంద్రదేవ్ దీక్షిత్ బ్రహ్మకుమారిలు, అమోల్ బ్రహ్మకుమారిలు, పరం శాంతి దశరథ్ పటేల్ బ్రహ్మకుమారిలు, ఇప్పుడు ఓం మండలి బ్రహ్మకుమారిలు, వీళ్ళందరూ వేరే వేరే దుకాణాలు పెట్టుకున్నప్పటికీ వీళ్ళందరూ ఒకే చెట్టు సంబంధించిన వాళ్ళు, ఒకటే దోపిడీ గ్రూప్ ఇది. సో నేను శంకర్ పార్టీలో వెళ్ళినప్పటికీ కూడా నేను దాదా లేఖరాజ్ గ్రూప్ని వ్యతిరేకిస్తా, ఎందుకంటే అది ఇది రెండు ఒకటే కాబట్టి, ఇది వచ్చింది దాంట్లో నుండి కాబట్టి. రైట్, థ్యాంక్ యూ అండి. నమస్తే.